హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవా, స్తోత్రాహుడా, ఘనుడా, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధనామమునకు స్తోత్రం నాయన. ఈ ఉదయకాలపు ఆరాధన బట్టి, మీ పరిశుద్ధ పాసనిధి కూర్చున్న నీ కుమారులను బట్టి, నీ కుమార్తెలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తాము. నీ సన్నిధి మాకు అనుగ్రహించి ఈ ఉదయకాలం ఆలయంలో ప్రవేశించినటువంటి బిడ్డలను మీ కృపచేత ఎదుర్కొని వారి తలల మీద నిత్యానందం ఉండగనట్లుగా నీ దీవెన, నీ గొప్ప దీవెన వారికి కలుగు చేయమని వేడుకొంచున్నాం తండ్రి. గత ఆదివారం మొదలుకొని ఇప్పటి వరకు మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని కాచి కాపాడి ఉన్నారు. అందును బట్టి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. నీ కుమారుడు సంఘ పరిచారకుడు సాగర్ గారితో మీరుండి ఆయనను మా మధ్యకి తీసుకుని వచ్చినారు. అందును బట్టి వందనాలు. తగిన బలమును, ఆరోగ్యమును, శక్తిని బిడ్డకు అనుగ్రహించండి. అలాగనే నీ కృపకి ఏర్పాటు చొప్పున బహుదూరం నుంచి నీ కుమార్తె ఎలిజబెత్తమ్మ గారు మా మధ్యకి వచ్చిండగా వారిని బట్టి, వారి యొక్క కుమార్తెను బట్టి, ఎల్లుడు గారిని బట్టి, మనస్సంతాన్ని బట్టి, నీ కుమార్తె ఆరోగ్యాన్ని బట్టి, విశ్వాస జీవితం వారికి ఉన్నట్టు గొప్ప సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. అలాగే తండ్రి, తమ ప్రయాణాలను బట్టి తండ్రి, ఆయా ప్రాంతాలలో తండ్రి ఆ దూరదేశం వెళ్ళినటువంటి వారు కానీ, ఉద్యోగాన్ని బట్టి, పరీక్షని బట్టి నాయన ఆలయానికి రాలేక ఆయా ప్రాంతాల్లో ఉన్నవారిని కానీ దర్శించండి ఆయన. అలాగే కుమారుడు వివేక్ తేజను దర్శించి నీ కృపలో బలపరచండి ప్రభా. నీ కృపాహస్తమును చాచి ఆయన మీరు ముట్టండి, బలపరచండి తండ్రి. దీవెని కలుగు చేయండి ఆయన. తండ్రి, మా ఇంటి కుమారులను, కుమార్తెలు మీరు దర్శించండి ఆయన. ఎవరైతే దూరదేశం ఉన్నారో వారి పక్షంగా మీరు ఉండండి. విద్య పూర్తి అయి ఉద్యోగం కోసం చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని ఆయన. ఈ ఉదయకాలం గర్భవతులను దర్శించిన ఆయన. ఈ ఆదివారపు శుభదీవెనలు వారి కలుడుకు నీ పరిశుద్ధాలయం నుంచి వారిని జ్ఞాపకం చేసుకుని గొప్ప దీవెని వారికి కలుగు చేయనైనా. నీ ఆవరణంలో నివసించినట్లుగా నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడని పరిశుద్ధ లేఖనంలో మీరు సెలవించిన మాట చొప్పున నీ సన్నిధిని నిత్య సంతోషం కలదు గనక ఈలాగా ఈ ఉదయకాలం ఆలయంలో ప్రవేశించి మీ పేరిట మీ తట్టు తిరిగి తమ తమ కుటుంబాలను బట్టి, తమ కుమార్తెలను బట్టి, కుమారులను బట్టి, ఇంటి యజమానులను బట్టి, ఆర్థిక విషయాలను బట్టి, ఆరోగ్యం కొరకు, అన్నిటికంటే మీనగా ఆత్మలో బలము కలిగి నిన్ను సేవించుటకు ప్రార్థన చేసిన బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాయన. ప్రతి ఒక్కరి ప్రార్థనకు చెవియగ్గి ఆలకించండి తండ్రి. స్తుతులు అర్పించే బిడ్డల పక్షంగా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరమని చెప్పిన దేవుడు తండ్రి. స్తుతులపై ఆసనులుగా మీరు ఉండండి నాయన. స్తుతి సింహాసనాసీనుడవు తండ్రి. కృపగల దేవుడు నాయన. కాగా కృప చూపుటయు నీది గనుక నీ కృపాహస్తాలకు సంఘాన్ని అప్పగిస్తూ నన్నును సంఘాన్ని ఉదయకాల ఆరాధనలు మీరు నడిపించమని, మాకు ప్రధాన కాపరిగా మీరుండి గొప్ప దీవెన సంఘానికి కలుగజేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఇండియా పెద్దకొస్తు దేవుని సంఘపు తండ్రి నాయకులైనటువంటి నోయల్ సామ్యుల్ గారిని దర్శించండి. అమ్మగారిని, వారి బిడ్డలను జ్ఞాపకం చేసుకున్న ఆయన మనస్సంతాన్ని దర్శించండి. ఇండియా పెద్దకొస్తు దేవుని సంఘపు కౌన్సిల్ని బట్టి, కౌన్సిల్లో ఉన్నటువంటి పాస్టర్స్ని బట్టి, విజయవాడ పట్టణం ఉన్నటువంటి ఇండియా పెద్దకొస్తు దేవుని సంఘపు సహవాసాన్ని బట్టి మీకు వందనాలు. సంఘానికి క్షమాభివృద్ధి కలుగు చేయండి తండ్రి. సంఘ బిడ్డల గృహాలను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారి ప్రార్థనలకు చెవేగి మన వాలికించి మేలు కలుగు చేయమని వేడుకొంచున్నాము. కీర్తన ధ్యానం ముందును, వాక్యోపదేశం ముందు మీరు మాకు తోడుగా ఉండండి. మేలుకలుడుకు సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన సమశిష్యాల్లో మీ శక్తి చొప్పున, ఎడబాయని మీ కృప చొప్పున, మీ ప్రేమ చేత సంఘాన్ని ఆశీర్వదించమని బలపరచమని వేడుకొంచున్నాం తండ్రి. ఆత్మలో బలము కలిగి నిన్ను సేవించడం కృపచొప్పున మా మధ్య మీ సన్నిధి ఉంచండి. మమ్మను మీ కృపకు పాత్రగా నిలువబెట్టమని వేడుకొంచున్నాం తండ్రి. నీ ఆత్మ సంచారం దయచేయండి ఆయన. స్తుతులపై ఆశీర్లుగా ఉండమని మరీ కుమారు వేడుకొంచున్నాము. చెవికి ప్రార్థన ఆలకించమని మరీ కుమారు వేడుకొంచున్నాము. వాక్యం ద్వారా మీరు నాతో కూడి వచ్చిన సంఘంతో మాట్లాడండి. నన్ను మరుగుపరచని ప్రభా. నేను వట్టివాడను తండ్రి. నీ కృపాహస్తాలకు అప్పగించుకొంచున్నాను. మీరు మమ్మల్ని ఏలండి ప్రభా. మా మధ్య మీ ఆత్మ సంచారం దయచేయండి తండ్రి. పురుషపండి నాయన. దీవిని కలుగు చేసి మహిమ పొందండి. సమశిష్యాల్లో ఈ ఉదయకాల ఆరాధన మీ దృష్టికి అంగీకార్యంగా ఉన్నట్లుగా, మాకు దీవెనికరంగా ఉన్నట్లుగా ఆజ్ఞాపించి మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకొనమని ఈ మనవులను మా ప్రభువును మీ ప్రియకుమారుడునైనా యేసుక్రీస్తునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా
నా యేసయ్యా నీ వాక్యమే నా పరవశము నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము నీ వాక్యమే నా పరవశము నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము నీ వాక్యమే నా పాదములకు దీపము నీ వాక్యమే నా పాదములకు దీపము నీ వాక్యమే నా పాదములకు దీపము నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నీ కృపయే నా ఆశ్రయము హల్లెలూయా, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ కృపయే నా ఆశ్రయము నీ కృపయే నా ఆత్మకు అభిషేకము నీ కృపయే నా జీవనాధారము నీ కృపయే నా జీవనాధారము నీ కృపయే నా జీవనాధారము నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవే యోగ్యుడవయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నీ సౌందర్యము యెరూషలేము నీ పరిపూర్ణ
సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొని ఆడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొని ఆడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా, ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైనా శత్రువును కరుణించు వాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైనా శత్రువును కరుణించు వాడవు నీవే. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజము. నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజము. నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా, స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించు వాడవు నీవే. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించు వాడవు నీవే. నీ అందు ధైర్యమును నే పొందుకోని, మరణము గెలచిన బహువీరుడా. నీ అందు ధైర్యమును నే పొందుకొనేదాను, మరణము గెలచిన బహువీరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజము. నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజము. నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా, కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో, శత్రువునచిన బహువీరుడా. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో, శత్రువునచిన బహుశూరుడా. సర్వయుగములలో
సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా హల్లెలూయా. దేవుని ఘననామమునకు స్తోత్రములు. కూడొచ్చిన మీ అందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నానండి. దేవుని కృప మీకు తోడేవును గాక. అందరూ కూడా లేచి నిలబడి ఆరాధన గీత ఆలాపన కొరకు ఆయత్తపడాలని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తున్నాను. మనమందరం లేచి నిలబడదాము, స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం చెల్లిద్దాం. గంభీరమైన స్వరాలతో దేవునికి మనం స్తోత్రాన్ని చెల్లిద్దాం. ఆయన తట్టు మన హృదయాలని మనం ఎత్తుకుందాం, స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏకీభవిద్దాం. పూర్ణ హృదయంతో దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దాం. పూర్ణ ఆత్మతో దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దాం. దేవుని ఆరాధించుటకు మన హృదయాలను మనం ప్రేరేపించుకుందాం. ఆయన ఎదుట మనమందరం కూడా సిద్ధ మనస్కులమై ఆయన ఆరాధించుటకు, కీర్తించుటకు, మన జీవితాలను ఆయనకు అర్పించుకున్నటకు ప్రభువా నా జీవితంలో నీకు రాని ప్రభువుని వేడుకుంటూ స్తోత్రం చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా ఏకీభవిద్దామండి. స్తోత్రం చేద్దాం. గంభీరమైన స్వరాలతో స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ప్రార్థన ఉండాలి మన స్థుతులలో దేవుని గణపరిచే హృదయము దేవుని దృష్టికి అది కనబడేదిగా ఉండాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మను అనుక్షణం నా ఆత్మను అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. పరలోకపు తండ్రి వ్యవసాయకుడా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నీ తోటలోని ద్రాక్షావల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా. నీ తోటలోని ద్రాక్షావల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. పరలోకపు తండ్రి నా
జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించేదా త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించేదా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అడ్డుకాటి స్థిరపరచావా నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అడ్డుకాటి స్థిరపరచావా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే అనుక్షణం నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. ఈ ఉదయకాలము ఆరాధనలో వాక్యోపదేశం కొరకై నాకెంతో ప్రియ స్నేహితులు మరి నా ఆత్మీయ తండ్రి పౌల్సెస్ గారు దేవుని వాక్యాన్ని ఎంతో బలంగా భారతదేశంలోనూ ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లోనూ ఆయన ప్రకటిస్తున్న కాలంలో
వారి ద్వారా నాకు పరిచయం అయ్యి అప్పటి నుంచి కూడా మా స్నేహం దాదాపు 30 ఏళ్ళుగా మేము స్నేహితులుగా ఉన్నాము. వారు మన మధ్యకి రావడం ఎంతో సంతోషము. ఈరోజు సంఘానికి ఆ పేరు మారుద్దాము, నవ్వుల పూదోట సంఘం. ఏంటి చెప్పండి? నవ్వుల పూలు పూసేటటువంటి సంఘం. 5,000 ఆఫరు నవ్వకుండా ఉన్నటువంటి వాళ్ళకి ఎవరు ఉంటారో చూద్దాం. పాస్టర్ గారికి నేను సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాలం మీ యొక్క ఆసక్తిని బట్టి నేను చాలా దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రియులరా, మీ గురించి ఏ వాక్యం చెప్పాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు 2 విషయాలు గుర్తుకు తీసుకొచ్చారు. అవి మీ ముందుకు తీసుకురావటం జరిగింది. ఒకటి, దేవుని రాజ్యం నిశ్చయముగా పొందుతాము. రెండవది, మన మరణానంతరం, మన మరణము యొక్క తదనంతరం మన బిడ్డలకి ఒక సేఫ్టీ అనేది దేవుని సన్నిధిలో ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎవరు కోరుకున్నా ఇదే కోరుకుంటారు. ఈ అవకాశం ఇచ్చిన సునీల్ పాస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. వారి కుటుంబస్తులకు, కూడి వచ్చిన మీ అందరికీ, మా ఆత్మీయ బిడ్డ అయినటువంటి జోసఫ్ ఆనంద్కి కూడా, వారి కుటుంబానికి నా వందనాలు. యవనస్తులైన మీకు ఒక చిన్న పాట పాడుకొని వాక్యంలోకి వెళ్దాం. మీరు జాగ్రత్తగా వాక్యం మీద ధ్యాస ఉంచండి. మనము మూడు విషయాలు మనం పాటించాలి. మనం అలా పాటించగలిగితే 3 ఆశీర్వాదాలు ప్రభువిస్తారు. లెక్క ఎప్పుడు కూడా తేడా రానివ్వడు దేవుడు. ఒకవేళ లెక్కలు మనం ఏమన్నా తేడాగా వేస్తామేమో కానీ యేసు ప్రభు లెక్క కరెక్ట్గానే వేస్తాడు. మనం 3 విషయాల్లో యథార్థవంతులంగా ఉంటే 3 ఆశీర్వాదాలు మనకు ఉంటాయి. ఒకటి, మన మరణం దేవుని యొక్క రాజ్యములో ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనం విడిచిపెట్టి వెళ్ళిపోయిన కుటుంబానికి తరతరాలకి దేవుడు గ్యారంటీ ఇస్తాడు, ఏం పర్వాలేదు నీ బిడ్డలకని. ఈ 2 కోరుకొనని వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు చెప్పింది కరెక్టే పాస్టర్ గారు. ప్రతి కుటుంబంలో ప్రతి దేవుని బిడ్డ కోరుకునేది ఈ 2 అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి కదా. కనుక జాగ్రత్తగా వాక్యం మీద ధ్యానం చేయండి. మన మరణం ఎప్పుడో తెలియదు. దేవుని ముఖం చూడాలన్నదే క్రైస్తవుల యొక్క ఆశ. ఆయన ముఖ దర్శనం చెయ్యాలి. నేను వచ్చి కూర్చున్న వెంటనే నాకు ఎందుకో ఎదుర మాట కనబడింది. నేను సిద్ధపడి వచ్చింది కూడా అదే, అక్కడ ఉన్నది కూడా అదే. యథార్థవంతులు ప్రభు ముఖాన్ని దర్శిస్తారు. దర్శించరని ఎవరు చెప్పారు? యథార్థవంతులమైతే ఆయన ముఖ దర్శనాన్ని యుగయుగాలు మనం చూసుకుంటా అక్కడ బ్రతికేస్తాం దేవుని రాజ్యంలో. అదే యథార్థతతో నీవు చనిపోయినట్లయితే తరతరాలకి నీ కుటుంబం ఈ భూమి మీద దీవించబడతానే ఉంటుంది. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. ఇదండి వాక్యం. చాలా క్లారిటీగా ఉంటుంది. కొంచెం కొడుతున్నట్టుగా కూడా ఉంటుంది. పర్లేదు, భరించండి. దేవుడు కొడుతున్నప్పుడు భరించాలి. మనుషులు కొడితే ఒకవేళ నువ్వు తిరిగి ఇంకో దెబ్బ వేస్తావో క్షమిస్తావో నాకు తెలియదు, కానీ ఆయన కొట్టేటప్పుడు మాత్రం ఒప్పుకోవాలి. కప్పుకుంటే మాత్రం లేపేస్తాడు. కనుక ఒప్పుకునేటట్లుగా ఉందాం. ఒక చరణం, ఒక పల్లవి.
నీవే హృదయ సారథి, ప్రగతికి వారధి, నీ స్నేహమే సౌభాగ్యము, సంక్షేమ సంతకం, నా పాటకే సౌందర్యము నీవే యేసయ్యా. ఆహా నీవే హృదయ సారథి, ప్రగతికి వారధి, నీవే హృదయ సారథి, ప్రగతికి వారధి, నీ స్నేహమే సౌభాగ్యము, సంక్షేమ సంతకం, నా పాటకే సౌందర్యము నీవే యేసయ్యా. ఆహా నీవే దయ సారథి, ప్రగతికి వారధి. కలిసి నాతో పాడండి. పాట వచ్చిన వాళ్ళు నాతో కలిసి పాడండి, ప్రభువుని ఆరాధించండి. ఈ అవకాశం చాలామందికి లేదు, ప్రభు మనకి ఇచ్చారు. ఈ రోజున నేను అనుకుంటాను 10 కోట్లు ఉన్నవాడికంటే ఇక్కడ నిలబడిన నేను ధన్యుణ్ణి. గుర్తుపట్టండి, నేను ఎందుకు చెప్పాను ఈ మాట, గుర్తుపట్టాలి మీరు. ప్రతి మాటని గుర్తుపట్టిన వాళ్ళు జ్ఞానవంతులు, గుర్తుపట్టలేకపోతే అజ్ఞానం అవుద్ది. పెద్ద పాస్టర్ గారు, దైవజనులు, జాగ్రత్తగా వినండి, చాలా పెద్ద దైవజనులు. బ్యాంకు బ్యాలెన్స్ 25 కోట్లు ఉంటుంది. పేరు ఎక్కడ, అడ్రస్ ఎక్కడని అడగకూడదు మీరు, అవి చెప్పం. నవ్వేశారండి ఆల్రెడీ. తలా 5,000 తీసేసుకోండి, అయిపోయింది స్టార్టింగ్లోనే. సో ఆల్ ఆర్ ఫినిష్డ్, అయిపోయింది. ఏమండి, బెడ్లు దొరకట్లేదు, కరోనా, ఫోన్ వచ్చింది. నేను ఎక్కడో తిప్పలు పడి మొత్తానికి ఒక హాస్పిటల్లో, పేరు అడగొద్దు, తీసుకెళ్ళి వేస్తే ఈయనకేమో సరిగా ఆక్సిజన్ అందదు. మొత్తం మీద ఆక్సిజన్ సంపాదించి పెట్టాక ఏసీ పని చేయట్లేదు. ఏసీ పని చేయకపోతే బెంగళూరు నుంచి వాళ్ళ చుట్టాలు వచ్చారు, చెన్నై నుంచి వాళ్ళ చుట్టాలు వచ్చారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్నారు, మీ హాస్పిటల్లో ఏసీ పని చేయట్లేదు, మా ఫాదర్ ఊపిరాడికి ఇబ్బంది పడుతున్నాడు. కింద మీద కొట్టుకుంటున్నారు, ఏసీ లేనిది ఆయన ఉండలేరు. మేము ఏసీ కొత్తది తెచ్చి బిగించుకుంటామంటే మీ ఇంట్లో బిగించుకోండి, మా హాస్పిటల్లో బిగించడానికి కుదరదు. పోనీ ఏసీ ఉన్న రూమ్లో వేయండి, లేదు, సర్దుకోవాలి. 5 రోజులు నరక యాతన అనుభవించి 25 కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండగా చనిపోయాడు. నీకేముంది, ఎంత ఉంది, మన దగ్గర ఏముంది, ఎంత ఉందండి అని ఎవరన్నా అడిగితే మా దగ్గర ఉందండి, యేసు ప్రభు ఉన్నాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. నేను నీకు తోడై ఉంటే ఏ అపాయము నీకు సంభవించదు. నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ ఇరు ప్రక్కల 1.5 కోటి కరోనాతో కూలిపోయినా నీకు మాత్రం కరోనా రాదు. దేవునికి స్తోత్రం. వచ్చినా తప్పిస్తాడు. రెండో ఆలోచన చేయండి. కనుక మనం చాలా ధన్యులం అండి. నాకైతే చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నేను కరోనాలో చాలా చూశాను, బోల్డని సన్నివేశాలు చూశాను. కోట్లకు పరిగెత్తిన వాళ్ళు, యూరప్, యుఎస్ఏ, అన్ని కంట్రీస్ అని చాలా ఘోరం అన్నమాట. లక్షల కొద్ది చనిపోయారు. ఆ రోజున దేవుడు మొక్కం ఇలా చాటు చేసుకుంటే మనం ఏమైపోదామండి? చాటు చేసుకోలేదు. నిన్ను చూస్తూ ఉన్నాడు కనుక, నన్ను చూస్తూనే ఉన్నాడు కనుక మనం బ్రతికున్నాం. దేవునికి స్తోత్రం. చూస్తున్నాడు అన్నది యథార్థం. నమ్మితే బ్రతికిపోతాం, ఏంట్లే అనుకుంటే ప్రమాదంలో పడతాం. కనుక 3 విషయాలు నేర్చుకోండి. 3 విషయాలలో నమ్మకంగా ఉండండి. 3 విషయాలకి తగినటువంటి గొప్ప ప్రతిఫలాన్ని మనం దేవుని రాజ్యంలో చనిపోయిన వెంటనే మనం చూస్తాం. విడిచిపెట్టిన మన కుటుంబం, మన బిడ్డలు, మన కోడళ్ళు, మన అల్లుళ్ళు,
ఇక్కడ దీవించబడతారు. దేవునికి స్తోత్రం. ఎంతకంటే ఈ ప్రపంచంలో ఈ రెండు కంటే కోరుకునేవాడు ఎవడో ఉన్నారండి? ఇంకేమైనా కావాలని లేరు. కనుక ఆ రెండింటి ద్వారా మనం చాలా జాగ్రత్తగా వాక్యాన్ని ధ్యానం చేయాలి. నీవు లేని జీవితం ప్రళయ సాగరమే, నీవు లేని జీవితం ప్రళయ సాగరమే, దిక్కుతోచని సమయములో నీవే దిక్సూచివై చుక్కానిగా నడిపించుము ఆత్మీయ యాత్రలో, కాను పాపగా నన్ను కాచిన నా మంచి కాపరి, ఆహా నీవే హృదయ సారథి, ప్రగతికి వారధి, నీ స్నేహమే సౌభాగ్యము సంక్షేమ సంతకం, నా పాటకే సౌందర్యము నీవే యేసయ్యా, ఆహా నీవే పాడాలి సారథి, ప్రగతికి వారధి. హల్లెలూయా. వాక్యం రాసుకునే వాళ్ళు రాసుకుని ఇంటికి కాస్త ధ్యానం చేయండి. యోబు గ్రంథము 4 చాప్టర్ 4 వర్డ్ 6. బాగా చదివేవాళ్ళు ఒకరు తీసుకోండి అమ్మ. మీరు చదవండి అమ్మ, మీరు బాగా చదువుతారు. ఎందుకు నన్ను గుర్తుపెట్టారండి మీరు అందరూ? మర్చిపోయారండి కరోనా. చదవండి. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? మనం చేస్తున్న భక్తి మనకు ధైర్యం పుట్టింపదా? ప్రశ్న అక్కడ. ఆన్సర్ ఇంకా రాలేదు, వస్తుంది. నీ యథార్థ ప్రవర్తన, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? నిరీక్షణకు ఆధారము కాదా? ఇదో ప్రశ్న. ప్రశ్నలు 2 ఉన్నాయి మన ముందు. ఇప్పుడు ఆన్సర్స్ కావాలి. పర్ఫెక్ట్గా ఆన్సర్స్ని మీరు క్లెయిమ్ చేయండి. పర్ఫెక్ట్గా ఆన్సర్స్ని క్యాచ్ చేయండి. మీ జీవితంలో మీ నిరీక్షణకు ఆధారం ఏదైనా ఉందన్నా, నా నిరీక్షణకు ఏదైనా ఆధారం ఉంది అన్నా, మనందరి నిరీక్షణకు ఒక ఆధారము ఉంది అన్నా, రేపొద్దున చనిపోయిన తరువాత ఏ సమయంలో మరణించినా దేవుని ముఖదర్శనం చెయ్యాలి. దేవునికి స్తోత్రం. క్రైస్తవ సమాజానికి ఒక నిరీక్షణ ఏమిటంటే దేవుని ముఖాన్ని మనం చూడాలి. యుగ యుగాలు ఆ దేవుని రాజ్యంలో స్తుతులు చెల్లిస్తూ, స్తోత్రాలు చెల్లిస్తూ మన బ్రతుకుని అక్కడ గడపాలి. అటువంటి నిరీక్షణకు ఆధారం మనకి కావాలంటే యథార్థ ప్రవర్తన ఉండాలి. యథార్థ ప్రవర్తన అనగా చాలా జాగ్రత్తగా 3 విషయాలండి, ఎక్కువ చెప్పను. 3తో ఫుల్ఫిల్ అయిపోద్ది వాక్యం. మీరు చాలా జాగ్రత్తగా దీన్ని క్యాచ్ చేయాలి. మనసు దగ్గర పెట్టండి. ఇంటి దగ్గర ఏదో అయిపోతుంది అనుకోబాకండి. మనం ఎక్కడుంటే అసలు ఏమీ అవ్వదు అని లెక్క, ఇక్కడ ఉంటే ఏమీ జరగదు ప్రమాదం అని లెక్క. అర్థమైందండి? కనుక జాగ్రత్తగా ఇక్కడ మనం దేవుని మీద మనస్సు పెట్టుకుంటే ఆయన మనస్సు మన కుటుంబం మీద ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఒక ఇంటికి వెళ్ళాను నేను. అన్నయ్య గారు కూర్చోండి అంది. కూర్చున్న తర్వాత ఏం తింటారా అంది. 9:30 దాటిపోయింది ఉదయం. నేనేం తిన్నండి అన్న. దేనికి తినవంది సీరియస్గా. ఇదేంటి ఎంత కోపడుతుంది అనుకుని నేను తిన్నండి, నేను తిన్ను అన్న. పోనీ ఏం తింటారో చెప్పండి అంటే, ఒక యాపిల్ కానీ, ఒక దానిమ్మకాయ కానీ, ఒక అరటిపండు కానీ ఇచ్చి మంచినీళ్ళ బాటిల్ ఇవ్వండి అన్న. అవేం మా ఇంట్లో లేవు. ఆయిలట్లు వేస్తా. మా ఆయన అదే తిన్నాడు, మా పిల్లలు అదే. ఏమైట్రా నువ్వు రూత్ ఇట్రా అంది. ఏం తిన్నావే అంది. 6 అట్లు తిన్నాను అంది. బాగా వేస్తున్నారు ఈ మధ్య. వేస్తుంటే అవి మనల్ని వేస్తాయి.
ఇప్పుడు అవి మనం వేసామనుకోండి లోపలికి, అవి మనల్ని వేస్తాయి. ఇప్పుడు నాకు 56 ఏళ్ళండి. ఇప్పుడు నవంబర్ 26 వస్తే 56లోకి వచ్చేస్తున్నాను. కనుక 8ని తగ్గించాలి. తగ్గిస్తే బాగుంటాం. వేసామనుకోండి చెడిపోతాం. ఇదివరకు అలా కాదు కదా. ఏం తిన్నావే రూత అంటే 6 రొట్టెలు తిన్నానంటే పళ్ళు ఈకిలు ఇచ్చేంత ఉంది. ఏం తిన్నావే, ఎరా నువ్వేం తిన్నావా అబ్రహాం అంటే నేను 8 రొట్టెలు తిన్నాను, అందులో 6 ప్లెయిను 2 గుడ్డు అంటున్నాడు. ఆడెంతలా ఉన్నాడు. మా ఆయన అయితే 8 తిన్నాడు అంది. మేము తినమండి అలాగా, మా వల్ల కాదు, ఫ్రూట్స్ ఉంటే పెట్టండి, లేదో గ్లాసులు మజ్జిగ ఇస్తే సర్దుకుంటామన్నా. ఏమీ తినకుండా వెళ్తే నా ఆశీర్వాదం పోతుంది. మా ఇంట్లో మజ్జిగ లేదు, పళ్ళు లేవు, మర్యాదగా తినమంది. అలాగే మర్యాదగా తినమన్నట్టే చెప్పింది. ఇంకప్పుడు తినకుండా గుమ్మం దాటామంటే సునీల్ కుమార్ గారికి ఫోన్ చేస్తుంది, సంఘంలో ఇంకెవరికన్నా ఫోన్ చేస్తుంది. ఆడేం పాస్టర్ అండి, తింటే కదండి మాకు దీవెన వస్తుంది, అందుకని తినకుండా వెళ్ళిపోయాడు, తిన్న తర్వాత పోతే పోయాడులేనేగా. చచ్చినట్టు 4 అట్లు ఎట్టిందండి. ఆ రోజంతా భోజనం తింటే ఒట్టు. ఇక మీ వదిన గారు రాత్రికి అంత పెరుగన్నం పెడితే తిని, దానిమ్మ గింజలు వేసుకుని పెరుగన్నంలో తిని పడుకుంటే రేపు మధ్యాహ్నానికి కానీ క్లియర్ అవ్వాలా మనకి. అందుకని క్లియర్ అయ్యే తిండి తినండి, క్లియర్ కాని తిండి జోలికి అసలు వెళ్ళొద్దండి. 40 ఏళ్ళు దాటిన తరువాత సార్ ఏమనుకోకండి, వాక్యం సింపుల్గా అయిపోద్ది కనుక టిప్స్ కూడా సింపుల్గా ఉంటాయి. మీ ఆరోగ్య రీత్యా చెప్తున్నాను. మీరు మాత్రం బలంగా వేయొద్దు, తేలిగ్గా వేయండి. మధ్యాహ్నం బాగా తినండి, రాత్రికి పళ్ళు తినండి 40 ఏళ్ళు దాటిన వాళ్ళు. ఉదయం ఏమో అట్లు, వేరుశనగ గుళ్ళు, పచ్చడి, పచ్చిమిరపకాయలు వేసుకుని ఎందుకా కర్మ. మధ్యాహ్నం నుంచి రాదు, వెళ్ళదు. నాకు ఫోన్ చేసి గోల, అయ్యగారు కింద పైనుంచి కూడా ఆగిపోయిందండి. ఏం చేయమంటారు చెల్లమ్మ గారు, ఏం తిన్నారు, రేపు పొద్దునుంచి ఏం తిన్నారు, అసలు ఏంటి దాని మెనూ ఏంటి, మీరేంటి మెనూ ఏంటి మీ ఫుడ్ అంటే చాలా చక్కగా చెప్పుద్ది. ఉదయం 6 అట్టు ఏరుశనగ గుళ్ళతో, పచ్చిమిరపకాయ అసలు దాని జోలికి వెళ్ళకండి. ఇంట్లో పచ్చిమిరపకాయలు కొనబాకండి, మీరు ఆపేయండి. ఎండిమిరపకాయ వేసుకోండి కొద్దిగా. చింతపండు మీ ఇంట్లో తీసేయండి. చింతపండు వల్ల ఏమవుతుందంటే లోపలికి వెళ్ళి గ్యాసు, మన బ్యాటరీలో ఉంటుంది చూడమ్మా లిక్విడ్, దాన్ని ఏమంటారు, బ్యాటరీలో యాసిడ్, అలా పేగంతా పట్టేస్తుందంట. అసలు ఈ బాధ దేనికి. 6 అట్టు తిని, మధ్యాహ్నం చికెన్తో అంత అన్నం తిని, 4ంటికి 8 బజ్జీ. చాలా బాగా చెప్పుద్ది, యథార్థం చెప్తున్నాను అన్నయ్య గారు, దేవుడు చూస్తున్నాడు అంటుంది. చూస్తున్నాడు, నిన్ను కూడా వేస్తాడు ఎప్పుడు. నువ్వు తిండిపోతు వైన ఎడల నీ గొంతుకి ఇక్కడ కత్తి పెడితే కానీ ఇక్కడ ఆరోగ్యం రాదు. కత్తి ఇక్కడ పెట్టుకోండి, బాగుందని వేయబాకండి, వేస్తే ప్రమాదం. 40 లోపు ఫుల్లుగా తినండి, 40 వచ్చాక తగ్గించాలి. 8 బజ్జీ, అంత పకోడీ తినేసి, అదేంటి ఇంత ఉంటుంది ఏంటది పెప్సీయా, ఆ బాటిల్ తాగేసిన తర్వాత నాకు ఫోన్ చేస్తుంది. ఏం చేయమంటారండి అందరు, రేపు నుంచి ఇవన్నీ మానేయి, శుభ్రంగా ఫ్రీగా ఉండే తినమ్మా, నువ్వు ఎంత వయసు వచ్చినా చక్కగా కనపడతావు, ఆరోగ్యం ఉంటుంది, డబ్బు లేకపోతే లేకపోయింది, ముందు ఆరోగ్యంగా. ఆరోగ్యమే భాగ్యం అనగా బంగళా, కారు, పొలాలు, సైట్లు, మెళ్ళో బంగారం, వెండి, వీటిని భాగ్యం అంటారు మామూలుగా కదా. కానీ మన పెద్దలు అలా అనలేదు. ఉంటే ఉంచుకోండి, మంచి, దేవునికి స్తోత్రం, మాకు కూడా వస్తాయి అప్పుడప్పుడు, దేవునికి స్తోత్రం. కానీ ఆరోగ్యమే చక్క అట్టిపళ్ళు తినండి, దానిమ్మకాయ తినండి, ఉదయం టిఫిన్ ఎత్తేయండి. 40 ఏళ్ళు వచ్చిన వాళ్ళు అసలు టిఫిన్ జోలికి వెళ్ళొద్దు, ఆయిల్ జోలికి వెళ్ళొద్దు, కారం జోలికి వెళ్ళొద్దు. ఉదయాన్నే ఒక యాపిల్ తినండి, ఒక అట్టిపండు తినండి. మరి లావుగా ఉన్నవాళ్ళు అట్టిపండు తినకూడదు, ఇంకా లావు అయిపోతారు. అవునా అంటది ఏంటి ఆవిడ, కాదని అనుమానమా నీకు, ఆ ఎర్రకాళ్ళ చూడు ఆవిడ అవునా అంటుంది, కాదని అనుమానమా, తినబాక అట్టిపండు. సన్నగా ఉన్నవాళ్ళు అట్టిపండు తింటే లావు ఎక్కుతారు, లావుగా ఉన్నవాళ్ళు అట్టిపళ్ళు తిన్నారనుకోండి. అందుకని మా ఆవిడ తింటారు, మా అమ్మాయి తింటుంది అట్టిపళ్ళు, నేను దాని జోలికి పోను. చక్క 10 రూపాయలకి కూడా యాపిల్స్ అమ్ముతున్నారు కదమ్మా, అవునా, పెద్ద ఖరీదేం కాదు కదా. మీకు ఒక ట్విస్ట్ చెప్పనా, నేను USA కంట్రీస్లో, యూరప్ దేశాల్లో 1 కేజీ కూరగాయలు కొనుక్కునే డబ్బులతో 5 కేజీలు మాంసం కొనొచ్చంట. అక్కడ తెగేస్తారు వాళ్ళు, అక్కడ కూరగాయలు తినరు, రేటు ఎక్కువ.
మనకు చక్కగా అన్నీ కూడా రేట్లు తక్కువలో దొరుకుతున్నాయి. తోటకూర, చుక్కకూర, పాలకూర ఉడకబెట్టి అంత పసుపు, అంత కారం, అంత అలా వేసుకొని తిని చూడండి. మీకు పొట్టలు తగ్గుతాయి, ఏంటి బరువు తగ్గుతారు, చాలా ఆరోగ్యంగా ఉంటారు. రాత్రికి భోజనం ఎత్తేయండి, ఉదయం టిఫిన్ ఎత్తేయండి, మధ్యాహ్నం ఫుల్గా తినేసి నిద్రపోకండి, ప్రార్థన చేసుకోండి. దేవునికి స్తోత్రం. కనుక ఈ 40 ఏళ్ళు దాటిన వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. మన పిల్లలు ఇంకా మరి ఏమ్మా ఎదిగి రావాలి కదా. ఆ ఎత్తుకున్న అబ్బాయి ఏమవుతాడు నీకు? మనవడా, నువ్వు ఇంకా చాలా కాలం ఉండాలి. అవునా అంటున్నావు? అవును, తినబాకు అంటే తింటుంది అట్టిపండు ఆవిడ. కనుక సన్నగా ఉన్న వాళ్ళకి అట్టిపండు పెట్టండి అమ్మా, లావు అవుతారు, కొంచెం బాడీ వస్తుంది. మీరు లావుగా ఉన్నవాళ్ళు అట్టిపండు ఏ జాతికి సంబంధించిన అట్టిపండు కూడా తినొద్దు. మా ఆవిడ, మా పాప తింటారు అట్టిపళ్ళు, మా అబ్బాయి నేను తినం. కనుక ఈ టిప్స్ గుర్తుపెట్టుకొని ఆరోగ్యం. 8 గంటలు సుఖంగా నిద్రపోండి రాత్రిపూట. ఒక ఆమె అంటుంది, మధ్యాహ్నం 3 గంటలు పడుకున్నాను అన్నయ్య, రాత్రికి 5 అయింది 8 అయింది అంట. దొంగ మాటలు చెప్పుకో, అది ఎలా కుదురుద్ది లెక్క? ఇప్పుడు గంట చెప్పండి అన్నారండి వాక్యం, ఇక్కడ 30 గంట చెప్పి గంట అయిందంటే ఏమంటారు సునీల్ పాస్టర్ గారు? అనకపోయినా ఎక్కడయింది, ఈడు ఎలాగంటున్నాడు ఏంటి, తప్పులు లెక్కండా. అందుకని మధ్యాహ్నం పడుకున్న 3 గంటలు లెక్క రాదు. రాత్రి 8 గంటలు గాఢంగా నిద్రపోతే లావుగొన్నోళ్ళు సన్నబడతారు. వాటర్ వచ్చి రోజుకి 5.5 లీటర్లు తాగండి, చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. ఎక్కువగా యూరిన్కి వెళ్ళాలి, లోపల ఉన్నటువంటి ఇదంతా క్లీన్ అయిపోతూ ఉంటుంది. కనుక డాక్టర్గా మీకు చెప్పాల్సినవి చెప్పాను. వెళ్ళేటప్పుడు ఆ గేట్ దగ్గర సంచి అట్టండి. ఫీజు అక్కడ 500 కదా, మన దగ్గర 100. వీళ్ళు మొత్తం ఎంతమంది ఉంటారండి? 200 మందా? 2000 వచ్చి 200 మందా? బాగానే సంచి నిండుద్ది మాకు. ఈయన తిన్నకుండడు, మెట్ల మీద ఉన్నారు జాగ్రత్త అంటున్నాడు. అక్కడ సంచి అట్టండి, అక్కడికి వెళ్తే 500 అవుద్ది కదా ఒక్కొక్కరి ఫీజు. కన్సల్టింగ్ 500 కదమ్మా. మరి ఇన్ని టిప్స్ చెప్పాం, మనిషికి 100 ఇవ్వకపోతే ఇబ్బందిగా ఉంటుంది. ఏమండి, ఏమి ఇవ్వద్దు, మీరు పాటించండి. దేవునికి స్తోత్రం. ప్రియులరా, మన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టించాలి. మన యథార్థ ప్రవర్తన మన నిరీక్షణకు ఆధారం అవ్వాలి. మన నిరీక్షణ ఆధారం ఏంటంటే ఏనాటికైనా దేవుణ్ణి చూడాలి అని. మన మరణ పర్యాంతం శరీరంతో చూడలేం. కానీ యోబు గారు అంటారు, అన్నీ తీయటానికి టైం లేదు, నేను శరీరము లేనివాడనై నా దేవుణ్ణి చూస్తాను. దేవునికి స్తోత్రం. అంటే మరణం తరువాత మన నిరీక్షణ యొక్క ఆధారం ఏంటంటే దేవుని ముఖం చూడాలని. మన యథార్థ ప్రవర్తన మన నిరీక్షణకు ఆధారంగా ఉండాలి. యథార్థత అంటే నెంబర్ 1, 3 అయిపోతాయి ఈజీగా. నెంబర్ 1 చూడండి బైబిల్లో. నేను చాలా క్లియర్గా ఆ వాక్యాన్ని రాసుకొచ్చాను మీకు చెప్పాలని. జాగ్రత్తగా క్లైమ్ చేయండి వాక్యాన్ని. మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా అన్నారనుకోండి, మొదటి యథార్థత చెప్తున్నాను వినండి. క్షమించండి అన్నారనుకోండి, నాకు మాత్రం క్రైస్తవ్యంలో ఒకటి తెలుసు సార్, అంత ప్రేమించకపోయినా అంత ద్వేషించకపోయినా దేవుని భయము దేవుని బిడ్డలకి ఎంతైనా ఉంటుంది. చప్పట్లు కొట్టండి. అంతేం చేస్తుందంటే పైన ప్రభువు చూస్తున్నాడు, మన మనస్సాక్షి ఏమో మనల్ని గద్దిస్తుంది, కనుక ఇది తప్పు, దీని నుండి మనం బయటపడాలి, దీనిని బట్టి ఎవరైనా మన విషయంలో బాధపడి ఉంటే క్షమాపణ అడగాలి అని అనుకుంటామా లేదా? ఈ ప్రపంచంలో క్రైస్తవులకున్న గొప్ప ఆ యొక్క బహుమతి ఏమిటంటే దేవుని పట్ల భయం కలిగి ఉంటారు. ఎంత ఉంటారో నాకు తెలియదు, మొత్తానికి ఎంత మాత్రం చాలు. అది దేవుడు గద్దించడానికి, నిన్ను పట్టుకోవడానికి అది చాలు. కనుక ఎవరైనా విషయంలో ఒక మాట కానీ ఏదైనా ఒక విషయంలో ఒకవేళ తప్పు జరిగిందనుకోండి, క్షమించండి అని మిమ్మల్ని అడిగినప్పుడు నేను ఒక మాట ఈ మధ్య చదివాను వాట్సాప్లో. క్షమించమని అడిగిన వాడు ధైర్యవంతుడు, క్షమించిన వాడు బలవంతుడు. దేవునికి స్తోత్రం. అందుకే వాక్యంలో అంటాడు దేవుడు, యథార్థవంతులు ఎవరు ఉన్నారా అని ప్రపంచమంతా నేను చూస్తున్నాను,
చూడగా అదిగో యోబు అనేవాడు కనపడ్డాడు. అతనికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, స్నేహితులు అనరాని మాటలు ఎన్నన్నా క్షమించుకుంటా వస్తున్నాడు. భార్య కూడా అన్నది, ఇంకెందుకు వచ్చిన భక్తి, ఎందుకు వచ్చిన ఆ పాటలు, ఎందుకు వచ్చిన వాక్యం, ఎందుకు వచ్చిన ఆరాధన, ఆ ఒళ్ళంతా కురుపులేంటి, ఇంటి నిండా ఆర్థిక ఇబ్బందులేంటి, పిల్లలు చనిపోవటం ఏంటి, నీ యథార్థతను నీవు ఇంకా వదలక ఎంతకాలం ఉంటావని అడిగింది. అడిగితే దానికి జవాబు చెప్పాడు యోబు, నా యథార్థ ప్రవర్తన నేను బ్రతికినంతకాలం మరణాంతం వరకు కూడా నేను యథార్థంగా ఉంటానన్నాడండి. అప్పుడు అంటాడు దేవుడు, యోబుని నేను బలపరుస్తాను అని. దేవునికి స్తోత్రం. దేవుడు యథార్థవంతులు ఎవరున్నారా అని లోకమంతటా ఆయన కన్ను సంచారం చేస్తున్నది. యథార్థవంతులు కనపడగానే ఆయన బలపరిచి స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్రం. బలపరిచి స్థిరపరుస్తాడు ఆయన. చూడండి వాక్యం చూడండి, 1 సమూయేలు 2వ దినవృత్తాంతాలు 16:9. దేవుడు ఎవరి కొరకు నిరీక్షణ కలిగి ఉన్నాడు, ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడో చూడండి. తన ఎడల యథార్థ హృదయము గలవారిని. అబ్బా, ఎంత చక్కటి మాట అండి. ప్రభు ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై ఏం చేస్తాడంట? బలపరచుటకై. ఇప్పుడు చూడండి, నా ముఖంలోకి చూడండి. ఆత్మీయంగా మనం ఎక్కడ పడిపోయినా యథార్థంగా ఉంటే వదలడండి. అక్కడే నిన్ను మళ్ళా బలహీనతలో నుంచి తీసుకొచ్చి మళ్ళా బలపరిచి ఆయన సన్నిధిలో పెడతాడు. ఎంత గొప్ప వారంటీ అండి, ఎంత గొప్ప వారంటీ, గ్యారంటీ. మన ఆత్మీయ జీవితానికి ఎవ్వడు ఇంత వారంటీ ఇవ్వడు. నువ్వు ఎక్కడైనా బలహీనపడ్డావు అనుకో, నీకున్నటువంటి గొప్ప బహుమతి ఏంటంటే నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు కూడా బలహీనపడవచ్చు. కొన్ని సమయాల్లో చూపు ద్వారానో, మాట ద్వారానో, శారీరకంగా ఉన్నాం కనుక ఎక్కడోకక్కడో చిన్న బలహీనత అనేది ఉన్నప్పుడు, నువ్వు పడిపోయినప్పుడు అవసరమైతే ఆ ఏసైకి నువ్వు కన్న కూతురు కనుక, మనం ఆయన బిడ్డలం కనుక ఒకటి కొట్టైనా తీసుకొస్తాడు తప్ప నిన్ను తోసేయడు. నిన్ను మళ్ళా సారిపైకి తీసుకొచ్చి మళ్ళీ ఆకారంగా చేస్తాడు తప్ప మొత్తగా చేసి విసిరేయుడు. కనుక తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి, దేవుని యొక్క కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. ఒక ఆయన వచ్చి అన్నాడు, 30 ఏళ్ళకో బలహీనత ఉందండి అన్నాడు. ఏంటో చెప్పమన్నా. పర్లేదు చెప్పండి అయ్యగారు, పర్లేదు చెప్పండి, మీ బలహీనత ఏంటో చెప్పండి అన్న. దేవుని కృప వల్ల తిట్లు మానేశానండి, దేవుని కృప వల్ల మందు మానేశానండి, దేవుని కృప వల్ల సిగరెట్లు మానేశానండి, కానీ ఒక రకమైన కోపం అండి నాకు అన్నాడు సాతాను. అది ఎలా ఉంటుందంటే, కోప పడకూడదని అనుకుంటూనే కోపపడుతూ తన భార్య మీద చెయ్యి చేసుకుంటాడు 30 ఏళ్ళుగా. అంటే ఏమి తీసుకుని కొట్టడు కానీ చెయ్యి ఇసురుతూ ఉంటాడు. ఈ బలహీనత కోసం చాలా కాలంగా ప్రభువా తీసేయి అంటే తీయట్లేదండి, ఇందులో మర్మం ఏంటో నాకు అర్థం కాలేదు అన్నాడు. సరే, నీ గురించి చెప్పావు కదా, నువ్వు కొట్టినప్పుడు అవతల ఆపోజిట్ నుంచి వచ్చేది చెప్పలేదు అన్నా. కదా అంతే కదా, మరి అవతల నుంచి ఏంటి రియాక్షన్ అన్నా. యాక్షన్ చాలా సీరియస్గా ఉంటుందండి అన్నాడు. అందుకు నువ్వు మారలేదు. నీ బలహీనత నుంచి నువ్వు బయటపడాలంటే మీ ఆవిడిలో ఉన్న బలహీనత నిమిత్తం కూడా నీవు ప్రార్థన చెయ్యాలి. ఇదంతానండి లాజిక్. ఇది వాక్యం అనేది ఒక లాజికల్గా ఉంటుంది. గుర్తుపట్టినోడు ధన్యుడు, గుర్తుపట్టినోడు అన్యుడు. చర్చకు వస్తున్నానుగా సంఖలో బైబిల్ ఎట్టంటే, బైబిల్ పెట్టుకుని సంఖలో వస్తే లాభం లేదు, నువ్వు అన్యుడిగా ప్రవర్తిస్తే ఎలా? నువ్వు చెయ్యసురుతున్నావు, కోపం గురించి ప్రార్థిస్తున్నావు. నువ్వు కోపపడినప్పుడు నీ కోపమే చెప్తున్నావు కానీ అవతల నుంచి యాక్షన్ ఏంటన్నా, అసలు అవతల నుంచి వచ్చే రియాక్షన్ ఏంటన్నా అంటే వాళ్ళ ఆవిడ గురించి అండి, పెద్ద ముదిరీడు. మామూలుగా ఉండదండి అయ్యగారు, మామూలుగా ఉండదు, చాలా కఠినంగా ఉంటుంది అన్నాడు. నీకెందుకయ్యా అంత కఠినంగా ఉన్నప్పుడు నువ్వెందుకని అడిగా. కఠినంగా ఉంటామంటే చెబుతున్నా నేను, టీవీలు పగలు కొట్టేద్ది,
భయంకర్రాలు. ఎవడు కొనాలి అది తర్వాత? ఒరే నువ్వే కదరా కొనాలి, మరి ఎందుకు ఆ మీదకి వెళ్తున్నావు అంటే అక్కడ లాస్ అవుతున్నావు. ఇది గుర్తుపట్టట్లేదు ఈయన. ఆవిడ పోని తగ్గించుకొని ఉందాం, మన సంసారమే కదా, భర్త సంపాదించుకొచ్చి చెమటోరితేనే కదా ఆ 35 ఇంచుల టీవీ కొన్నాడు, దానికి మళ్ళీ నెట్కి బిల్లు కడుతున్నాడు, మన వస్తువు మన ఎందుకు పాడు చేసుకుంటామని ఈ మూర్ఖురాలికి ఉండదు. కనుక ఇటు నుంచి కోపం వచ్చినప్పుడు అట్నుంచి వచ్చే రియాక్షన్ ఎలాగుంటుందంటే మామూలుగా ఉండదు యాక్షను. ఫ్రిడ్జుల్లో ఉంటాయి కదండి టబ్బులు, అవి తీసి కిందేసి పగలగొట్టయితే వీడు మళ్ళీ కొనుక్కొస్తుంటాడు. నా డబ్బులన్నీ ఇలా అయిపోతున్నాయి అన్న, కోపం మాత్రం పోవట్లేదన్నాడు. నేను అన్న 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయనైనా, నీతో పాటు నేను చెప్పానని చెప్పకు. కొంతమంది అండి మా మీద యాక్షన్ ఆడోళ్ళు మామూలుగా ఉండదండి. సునీల్ కుమార్ గారు మామూలుగా ఉండదు. కొట్టే ఎక్కడో ఉంటాం, కొట్టినట్టు కనపడరు ఆడోళ్ళు. క్షమించండి అమ్మ, మీరు కాదు, మీరు భక్తులు. కొంతమంది బయట ఉన్నారమ్మా, మామూలుగా ఉండరమ్మా, మామూలుగా ఉండరు. నేను ఇష్టం లేదనుకోండి, కఠినంగా చెప్పాను అనుకోండి, ఇంటికి రాకని చెప్పరు చెల్లెమ్మ. ఇంటికి వెళ్ళగానే ఏం చేస్తారో చెప్పరా? ఎక్కడ చెప్పాకు. ఏంటిది వీడియో తీస్తున్నారా? చాలా వెళ్ళిపోయినాయిగా, ఈయన తక్కువడు కాదండి, నేను ఇది గమనించలేదు. వెళ్ళిపోనివ్వండి, బలపడతారు. ఏం చేస్తాం? ఈ దేవుని చిత్తం ఎలాగ అయ్యి ఉన్నా ఎడలా నేనేమియు నువ్వేమియు నోరు మూసుకుని వింటాం, ఆయన చెప్పినట్టు చేయటం. అయితే అవునేమండి, ఏమైనా చాలా వెళ్ళిపోయినాయి. పర్లేదా, పంపించండి, ఏం పర్లేదు, బలపడతారు. మనం ఏం చేస్తాం? మంచి మాటలే కదా. అలా కొట్టే ఆవిడ ఉందనుకో, కొట్టడం మానేస్తుంది. అలా ఇసిరేసి పగలు కొట్టేది ఉందనుకో, మానేస్తుంది. కోపం ద్వారా నా సంగతి తెలియదు అనగానే చెయ్యి వేయకముందే వంటగదిలో సౌండ్లు అంటే ఇంకేంటండి ఇంత ఘోరం? మొత్తం పగలు కొట్టేటివే. గ్యాస్ బండి అంటే రోడ్డు మీదకి వెళ్ళిపోద్దంటే ఇలా పెట్టి, అన్నా ఆడ యాక్షన్ చేసి చూపిస్తున్నాడు, నాకు బండి ఇలా పడుకోబెట్టి ఇలా అంటదన్నా, ఎక్కడికో వెళ్ళిపోద్దన్నా, నేను మోసుకొచ్చు. నీకెందుకురా, సైలెంట్గా ఉండక. కోపం వచ్చినప్పుడు అండి సైలెంట్గా కూర్చోవాలి. మీ ఆవిడ అటు పడుకుందనుకో, నువ్వు ఇటు తిరగాలి. తిరిగి 10 సెకండ్లు దేవునికి స్తోత్రం చెప్తే బతికిపోతావు, లేదా నువ్వు సత్తావు. నష్టాలు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ ఇందులోనే కదా వచ్చేది. 3 రోజులు ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేసుకోయ్యా, కోపాన్ని దేవుడు తీసేస్తాడు. నీతో పాటు మీ ఆవిడ్ని కూడా కూర్చోబెట్టి అన్న ఒకసారి మా ఇంటికి వచ్చి కొద్దిగా మా ఆవిడికి చెప్పవా అన్నాడు. నువ్వు ఏ స్టేజీకి వెళ్ళిపోయావురా? నీ స్టేజీ ఎక్కడుందిరా నాయన అనుకుని మనసులో అంటే బాధపడతారుగా. అందుకని అనకుండా వస్తాను నాయన అని గుంటూరు పోయి ఆ పని కట్టుకుని, గుంటూరు పోయేసరికి తాళం వేసింది. తాళం వేసి వాళ్ళ ఆయనకి ఫోన్ చేస్తే, ఏమో అన్న రైతు బజార్ వెళ్ళిందేమో కూర్చో అన్నాడు. అప్పటికే 12, మనకేమో ఆకలి. 1 గంటకు ఫోన్ చేశాయి, రాలేదయ్యా అన్న. స్కూల్ దగ్గరికి కానీ వెళ్ళిందేమో పిల్లలు తేవటానికి కూర్చో అంటున్నాడు సమ్మగా. ఆడు రాడు, ఈ రాదు, నాకు ఏతన, ఎదిరింటోళ్ళు చూస్తున్నారు, నేనేమన్నా దొంగనేమో అనుకొని నాకెందుకు వచ్చిన గోలని, తమ్ముడు మరి నేను వెళ్ళిపోతున్నాను అన్న. లేదన్నా ఆమె ఎక్కడ ఉంటుందో నాకు తెలుసు, తీసుకొస్తానన్నాడు. ఈ ఏడుపు ముందే ఆడవాలిగా. నన్ను 2 గంటలు కూర్చోబెట్టాడు చెల్లమ్మ. ఎక్కడ ఉంటుంది ఏంటన్న? మా అత్తగారి ఇల్లు వెనక సందులోనే, నేను అన్నప్పుడల్లా అక్కడికి వెళ్ళిపోతుంది అంటున్నాడు. అంటే ఏమన్నావు అన్న? రాత్రే అన్నాను, రాత్రికి వెళ్ళిపోయింది. మరి బట్టలు ఎలాగయ్యా అన్న? అక్కడ ఆల్రెడీగా స్టెఫిన్ పెట్టుకుంటుందంట, 4 చీరలు, 4 లంగాలు, 6 జాకెట్లు. మరి పిల్లల సంగతి ఏంటన్నా? అటు ఇటు వేసుకుని నేను పడుకుంటానన్నా. నీకెందుకురా, తిన్నగా ఉండొచ్చు కదా, ఉండరా. అర్థమైందండి? కనుక జాగ్రత్తగా ప్రార్థన చేసుకోండి అమ్మా, అది పోతుంది అని చెప్తే రాన్న అన్నాడు. వెళ్ళి కన్నీళ్లతో చెప్పానమ్మా, కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి నాకు. సంసారం పాడు చేసుకోక తల్లి, నాకంటూ ఓ కన్న కూతురు ఉంటే నాకుంది. ఈ గుంటూరులో కూడా ఒక కన్న కూతురు నాకంటూ ఉంటే నేను ఇలాగే చెప్తానమ్మా అని కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని 2 చేతులు జోడించాను చెల్లాయి. ఆ రోజు నుంచి 3 రోజులు ఫాస్టింగ్ చేశారు. ఈడి కోపం ఎక్కడ పోయిందో తెలీదు, సామానాలు ఎక్కడ ఉన్నాయి. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం. యథార్థంగా ఉన్నవాళ్ళు
యథార్థంగా ఉన్న వాళ్ళని దేవుడు బలపరుస్తాడు. ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకున్న వాళ్ళని దేవుడు బలపరుస్తాడు. నా ముందే అన్నాడు, ఇన్ని సంవత్సరాలు నిన్ను బాధ పెట్టాను, నన్ను క్షమించమ్మా అన్నాడు. భార్యను అమ్మా అన్నాడు. ఎప్పుడు అన్నాడు ఆమె రావే అంటావేంటి, నువ్వు అంటున్నాడేంటి ఇంట్లో, జాగ్రత్త మీరు దొరికిపోతున్నారు నాకు అనవసరంగా. ఆమెమో అట్టిపండు వద్దా అంటుంది, ఇవేమో అంటుంది. అంటున్నాడు నిన్ను అనొద్దని చెప్పి ఆయనకి, లేకపోతే మన ఫోన్ నెంబర్ ఇవ్వండి అయిపోతాడు. అర్థమైందా మీకు? నన్ను క్షమించమ్మా అని ఆయన. అన్నయ్య గారు మీ సమక్షంలో నా భర్తను క్షమించమని అడుగుతున్నాను అని ఈవిడ ఈరోజు చక్కగా కాపురం చేసుకుంటున్నాడు. యథార్థ ప్రవర్తన ఉన్న చోట గొడవలకు తావు ఉండదు. యథార్థ ప్రవర్తన ఉన్న చోట క్షమిస్తారు. క్షమించడంలో 2 లెక్కలు ఉంటాయి. జాగ్రత్తగా నండి, ఇది ఒకటో మాట, ఇంక 2 అయ్యాక క్లోజ్ చేస్తాం. క్షమించడంలో 2 లెక్కలు ఉంటాయి. క్షమించాను వెళ్ళిరా అంటారు. కాదు, క్షమించిన తరువాత ఏ విషయంలో అయితే నీ పొరుగు వారిని క్షమించావో నీ బ్రతుకు దినములన్నిట దాన్ని హృదయంలోకి ఇంక రానివ్వకూడదు. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం. అది నిజమైన క్షమాపణ. సౌలు తరుముకుంటా వచ్చాడండి దావీదుని వేసేద్దామని. దేవుడు సౌలు చేతిలో నుంచి దావీదుని ఎన్నోసార్లు తప్పించుకుంటా వచ్చాడండి. దావీదు క్షమించుకుంటా వచ్చాడు, సౌలేమో క్షమాపణ లేకుండా వచ్చాడు. క్షమించమని అడిగినప్పుడల్లా క్షమించానని అన్నాడు, కానీ మరలా ఇంటికి వెళ్ళగానే వీడికి సైతాన్ని బట్టి అనవసరంగా దావీదు చేతికి దొరికినప్పుడు వదిలేశాను మళ్ళీ వేసేయాలని వస్తుండేవాడు. ఒక చోటుకు వచ్చిన తర్వాత మన దేవుడు గొప్పవాడండి. మందు వేసుకుని పడుకున్నాడంట సౌలు. తాగుతాడు ఆయన. మొత్తం చుట్టూ సైన్యం మాట, దావీదు కనబడితే వేసేయటానికి. అందరూ కూడా తాగి శుభ్రంగా పడుకుని, ఈట పక్కనే ఉంది సౌలుకి. ఆ టైంలో దావీదుకి దొరికేశాడండి. మనమైతే ఏం చేస్తాం? ఇంక మళ్ళీ జీవితంలో దొరుకుతాడో లేదో అని అది తీసుకుని వేసేస్తానంటుందాం. ఎవరో వేసేయకమ్మా, వేసేయకూడదు, అలాగా నీకు తొందర ఎక్కువ, వేసేయటం ఏంటి, జాగ్రత్తగానండి. బాబో ఏంటండే సునీల్ గారా, కరాటేనా? కొంచెం నన్ను జాగ్రత్తగా ఇంటికి పంపండి బాబా. అమ్మా కొంచెం లేవకండి నేను వెళ్ళేదాకా. ఈయన తక్కువడు కదమ్ము. అయినా కరాటే వాళ్ళకి ఎందుకు నేర్పారు మీరు? రక్షణ కోసమా? గట్టిగా చెప్తే మనకు భక్షణ అవుద్ది. ఏమండి, ఆ ఈట తీసుకుని బోల్డ్ అంత దూరం వెళ్ళి పిలుస్తాడు సౌలుని. సౌలు, నువ్వు నాకు కరెక్ట్గా దొరికేశావు. నేను వచ్చే టయానికి నువ్వు నిద్రపోతున్నావు. నువ్వు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారే నీ సైన్యం, వాళ్ళు కూడా గురకపెట్టి నిద్రపోతున్నారు. ఆ టైంలో వేసేయటం నాకు ఎంతో టైం పట్టదు, కానీ ఇదిగో నీ ఈటే నా దగ్గర ఉంది, రా నా దగ్గరకు అని పిలిస్తే వచ్చాడండి. వచ్చినప్పుడు దావీదు అంటాడు, సౌలు నేను నీకేమీ అన్యాయం చేయలేదు, నీకు నేనేమి నష్టం కలిగించలేదు. అక్కడ వచ్చిన నష్టం ఏంటో చెప్తాను వినండి. ఒక్క మాట జీవితాన్ని పాతాళానికి తీసుకెళ్ళిపోద్ది. ఓరవలేని తనం అండి, ఓరవలేని తనం. సౌలు దావీదు వేల కొలదిగా ప్రజలని హతమార్చాడు. దావీదు వేల కొలదిగా, సౌలు వేల కొలదిగా హతమార్చాడు. దావీదు 10,000 కొలదిగా సైన్యాన్ని ఒక చేత్తో హతమార్చాడు అన్నప్పుడు ఒక విధమైనటువంటి ఈర్ష్య కలిగింది. ఈర్ష్య చాలా ప్రమాదం అండి, కొంపలను నాశనం చేసి తగలెట్టేస్తుంది అది. కనుక ఈర్ష్య ఎవరి మీద పడకూడదు. ఆ ఈర్ష్య వల్ల తరుకుంటా వస్తే దావీదు అంటాడు, నిన్ను చంపకుండా వదిలేశాను సౌలు, నువ్వు నాకు కరెక్ట్గా గ్రిప్పుకు దొరికేశావు. ఆ నిద్దట్లో ఉండగానే ఈటి తీసుకుని పొడిచేసి ఉంటే నువ్వెప్పుడో చనిపోయాడు. కానీ నేను నిన్ను ప్రేమించాను, అంతకంటే ముందుగా నా దేవుడిని ప్రేమించాను. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమించిన వారు పగ ప్రతీకారాలతో ఉండరండి, క్షమించి మర్చిపోవాలి. ఎక్కడన్నా ఎదురైన తర్వాత ఏ విషయంలో అయితే క్షమించావో దాని లోపల గెలుక్కోకూడదు. దానివల్ల యథార్థత నీలో చచ్చిపోతుంది. ఆత్మీయంగా దేవుడు నిన్ను బలపరచడు. అన్నిటికంటే మించి ఆయన దృష్టి నీ మీద నుంచి పక్కకి వెళ్ళిపోతుంది. ఎంత బతికినేలా ఆయన దృష్టి మన మీద లేని ఎడల, ఏమి బ్రతకనేలా ప్రభువు దృష్టి మన మీద లేని ఎడల,
ఎన్ని కోట్లు ఉంటే లాభం ఏంటి? దేవుని దృష్టి మన మీద లేని ఎడల, ఆయన బలపరచని ఎడల మన జీవితాలు వ్యర్థం. అక్కడ ఒక్క మాట నాకు బాగా నచ్చిందండి. క్షమించుట ద్వారా శత్రువే ఆశీర్వదించాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. శత్రువు దీవించాడండి. నీ శత్రువు ఎవరైనా ఉంటే నిన్ను దీవించేలాగా ఉండాలి తప్ప నిన్ను తిట్టేటట్టు ఉండకూడదు. అది నీ యథార్థతకి సాదృశ్యం. చూడండి, మొదటి సమూయేలు 26:22-25 వచనాల్లో ఆ సన్నివేశాన్ని చూసి రెండో మాటకి వెళ్దాం. విసుగు పడుతుంది అన్నోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరో ఒక హల్లెలూయా అంది, నువ్వు లాగిచ్చే తల్లే, నువ్వు నిద్రపోతుంటే పక్కన పడుకుంటుంది. చదవండి. దావీదు రాజా, ఇదిగో నీ ఈటె నా యొద్దనున్నది, పనివారిలోని ఒకడు వచ్చి దాన్ని తీసుకొని వచ్చును. ఓకే, యెహోవా ఈ దినము అండర్లైన్ చేయండి. యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను, నేను యెహోవా చేత అభిషేకం నొందిన వానిని చంపనొల్లకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును. చిత్తగించుము, ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించును గాక అని చెప్పెను. అందుకు సౌలు, ఇక్కడ క్లారిటీగా గుర్తుపట్టాలి. శత్రువు ఏమంటున్నాడో చూడండి దావీదుతో. అందుకు సౌలు, శత్రువైన సౌలు దావీదుతో అంటున్న మాటలు చాలా క్లియర్ గా వినండి. దావీదా నాయనా, నీవు ఆశీర్వాదం పొందుదువుగా, నీవు ఆశీర్వాదము నిశ్చయముగా పొందుకుంటావు. నీవు ఘనకార్యములను, నీవు దేవుడు నీ చేత గొప్ప ఘనకార్యాలు పూనుకొని విజయమునందుదువుగాక అని దావీదుతో అనెను. అని దావీదుని ఆశీర్వదించాడండి. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. నీ బిడ్డలు నువ్వు ఆశీర్వదించబడతారు నువ్వు యథార్థవంతుడు అయితే. నీ ద్వారా దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తాడు నీ కుటుంబానికి. నువ్వు యథార్థవంతురాలు అయితే నువ్వు గొప్ప గొప్ప ఘనకార్యాలు చేస్తాడు దేవుడు నీ ద్వారా. నువ్వు యథార్థవంతురాలి అయితే క్షమించి మర్చిపోండి. హృదయంలోకి ఇంకా ఆ విషయాన్ని తెచ్చుకోకండి. మీరు ఆశీర్వదించబడతారు. యథార్థతకి మొదట మెట్టు ఏమిటంటే క్షమాపణ. దావీదు అలా ఎందుకు క్షమించాడండి? దావీదు యథార్థవంతుడని ఎక్కడన్నా ఉందా అనే ప్రశ్న మీకు రావచ్చు. కనుక అవుట్ సైడ్ ఒక మాట మీకు ఇస్తాను. దావీదు యథార్థవంతుడి కనుకే క్షమించాడు. కీర్తన 78:71-72 యథార్థవంతుడు కనుకనే దావీదు తన విశ్వాసతను నీతిని కాపాడుకున్నాడు. మీరు కూడా మీ విశ్వాసతను నీతిని కాపాడుకొనుట అనగా క్షమించి మర్చిపోవుట. చదవండి. పాడి గొర్రెలను వెంబడించటం మాన్పించి, దావీదు పాడి గొర్రెలను వెంబడించుతుండగా దేవుడు మాన్పించి తన ప్రజలైన యాకోబును, ఇందాక పాస్టర్ గారు చెప్పారు, తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును, తన ఆస్తి అయినటువంటి ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై, దట్స్ ఆల్. ఏ హృదయుడై? యథార్థ హృదయుడై. దావీదు యథార్థ హృదయుడై వారిని పాలించెను. యథార్థ హృదయం ఉంద గనక దావీదు దగ్గర శత్రువుని క్షమించాడు, ఆశీర్వాదం పొందుకున్నాడు, ఘనకార్యాలు చేసే శక్తిని దేవుడిచ్చాడు. విజయం ప్రతి విషయంలో ముందెళ్తా ఉంది. దేవునికి స్తోత్రం. మన ఆత్మీయ జీవితంలో మన విజయ పథంలో నడవాలన్నా, మన కుటుంబం దీవించబడాలన్నా, మన బిడ్డలు ఆశీర్వదించబడాలన్నా యథార్థతకు మొదటి పెట్టు ఫర్గివ్నెస్, క్షమాపణ. నీ తోటి సహోదరుని క్షమించి మర్చిపోవాలి. హృదయంలో పెట్టుకుని ఏదో రకంగా నువ్వు ప్రవర్తిస్తే మీరు యథార్థవంతులు కానే కాదు. దేవుడికి భయపడండి, క్షమించండి, మర్చిపోండి. మీరు మర్చిపోతే ఆయన మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాడు. ఇది ట్రాకు. క్షమించి ఈమె తప్పు చేసింది, ఆమె క్షమించి మర్చిపోయింది అనుకోండి, నువ్వు క్షమించి ఈమె ఏ తప్పు చేసిందో దాన్ని జీవితాంతం గుర్తు తెచ్చుకోకుండా నువ్వు ఉంటే నీ జీవితకాలం దేవుని దృష్టి నీ మీద ఉంటుంది, నిన్ను బలపరుస్తాడు. నెంబర్ 2, రెండో విషయం, మొదటి దినవృత్తాంతాలు 29:16-17 అండి. యథార్థతలో రెండో మెట్టు. చాలా జాగ్రత్తగా అమ్మ రాసుకుని చదవండి అమ్మ. అమ్మ చూడండి అమ్మ, నా వైపు చూడండి, మీరు అందరూ నాకు చెల్లెళ్ళమ్మ.
మీరందరూ నా సహోదరులమ్మ, నా తోడబుట్టినోళ్ళు. మీరు వాక్యానుసారంగా ఉండండి అమ్మ దయచేసి. ప్రక్కోళ్ళ వైపు చూడొద్దండి దయచేసి. ప్రక్కన ఏం జరుగుతుందో నీకు వద్దు, నీకు అనవసరం. మొన్న సత్యనారాయణపురంలో డబ్బులు బండి 50 కాగితం, 100 కాగితం, 200 కాగితం పడేసరికి నాకు అనవసరం, నాకు ఎందుకని నేను వెళ్ళిపోతున్నా. ఆడెవడో వంగి తీసేసరికి అవతల నుంచి గొడవ. నాయే పడిపోయినాయి అంటే, బాబు 350 అయినా పడిందంటే 3250 ఇవ్వకపోతే చంపేస్తాను అన్నాడు. ప్రమాదమేనా ఇది? ప్రతిదీ మనకెందుకండి గోళ? మనం చూసుకోవాలి. పక్కన ఏం జరుగుతుందో చూసావనుకో, వాళ్ళ ద్వారా నీకేమన్నా జరగచ్చు. అందుకని నీ బుట్ట నువ్వు సర్దుకో చక్కగా. పక్క వాళ్ళ బుట్ట తరువాత సర్దుకుంటారు. ఎవరు భయం వాళ్ళకు ఉండాలి కదా. స్పీడ్గా వెళ్తున్నప్పుడు వెనక బండోడు ఎందుకు భయపడతాడు? వీడు ఎంత స్పీడ్గా వెళ్తున్నాడు, ప్రమాదంలో పడతాడు అనుకుంటాడు తప్ప ఆడికి భయం ఏమీ ఉండదు. ఎవడు స్పీడ్గా వెళ్తున్నాడో ఆడికి భయం ఉండాలి. స్లోగా వెళ్ళాలనే ఆలోచన రావాలి. ప్రతి దానిలో ఫాస్ట్గా వెళ్ళిపోయామనుకోండి, మన యథార్థతను మనం తగలెట్టుకున్నట్టు అవుద్ది. దేవునికి స్తోత్రం. కనుక యథార్థతలో మొదటి మెట్టు క్షమించి మర్చిపోవాలండి. ఇది మీరు జాగ్రత్తగా మీ హృదయంలో పెట్టుకోవాలి. ఎంత శత్రువు అయినా సరే, మీ ఆయన్నైనా సరే క్షమించి మర్చిపోవాలి. దాని ద్వారా కలిగే ఫలితం ఏంటంటే, దాని ద్వారా వచ్చే లాభం ఏంటంటే, క్షమించి మర్చిపోవటం ద్వారా వచ్చే ఆ యొక్క కృప ఏంటంటే, నీ ఆత్మీయ జీవితంలో ఎప్పుడు పడిపోయినా ఆయన నిన్ను విడిచిపెట్టడు. బలపరుస్తూ పడిపోయినప్పుడు అలా బలపరుస్తూ 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు అయినా విసుగులేని యేసయ్య, మన యేసయ్య బలపరిచి ఆయన దగ్గరకు తీసుకెళ్తాడు. అందుకే అక్కడ ఉంటుంది, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అంటే ఇదే ఆధారం. మరి ఎంతమంది క్షమిస్తున్నారో, ఎంతమంది మర్చిపోతున్నారో. కొంతమంది అండి, క్షమించానులే వెళ్ళిపో అని నా దగ్గర చెప్పకూడదు, అనవసరంగా చెప్పేస్తున్నారు. ఏమో రికార్డ్ అయిపోతుంటాయి, నేనేమో ఆగలేను. క్షమించానులే వెళ్ళు అని ఆమె వెళ్ళిపోయాక ఈమంటదే, ఏం క్షమించడం అన్నయ్య గారు, ఎన్నిసార్లు క్షమించాలి? ఇది 2వ సారి అంటుంది, 200 సార్లు అయినట్టు. నేనన్నాను, మర్చిపో అమ్మా, నీ దీవెన నీకు ఉంటుంది, ఆ బిడ్డ కూడా నిన్ను తెలుసుకుంటుందమ్మా. అయ్యో మర్చిపోయి నన్ను బాగా పలకరిస్తున్నారు, నన్ను బాగానే చూసుకుంటున్నారు, అందుకని చెప్పి మనం కూడా ఇలా ఉందామన్న ఆలోచన అవతల వ్యక్తికి కూడా రావచ్చు కదా. మనం అవకాశం ఇవ్వాలి కదా. అలా అవకాశం ఇవ్వట్లేదు. అలా ఉండకండి మీరు దయచేసి. నా 2 చేతులు జోడి, మీరు యథార్థంగా ఉండటమే నాకు కావాలమ్మా. మీరు యథార్థంగా ఈ వాక్యం ప్రకారం ఉంటే మీరు నిశ్చయముగా పరలోకం వెళ్ళిపోతారు. మీరు విడిచిపెట్టేసిన సంతానం ఉంటుందే, మీ తదనంతరం అంట వాళ్ళు ధన్యులయ్యి వాళ్ళు కూడా దేవుని రాజ్యానికి వెళ్తారంట. ఎంత గొప్ప చీర కొంటే 2 చీరలు ఫ్రీ అన్నాడు ఆడెవడు. అలా ఉండదు ఇక్కడ. 2 చీరలు కొంటే, 1 చీర కొంటే 2 అంట. 3 తెచ్చింది. అన్నయ్య గారు బాగున్నాయా అంది. ఒకటేమో పచ్చగా ఉంది, టీడీపీ పార్టీ వాళ్ళు వేసుకున్నట్టు. ఇంకోటేమో ఎర్రగా ఉంది, మందారం లాగా. ఇంకోటేమో పచ్చగా ఉంది. నాకు బాగానే ఉన్నాయని చెప్పాను. ఓడదీసి ప్రార్థన చేయండి అన్నయ్య గారు, 1కి 2 వచ్చినాయి, 3 వచ్చినాయి. అందు పాపం పిచ్చి తల్లి ఓపెన్ చేస్తుంటే చెంగు దగ్గరేమో శినుగు, అంచు దగ్గరేమో బొక్కలో. ఇదేంటి అన్నయ్య గారు అంది. మరి 1కి 3 అన్నారుగా అన్న. మరి 1కి 3 ఇలాగే ఉంటాయమ్మా, సర్దుకోవాలి అన్న. ఆ తర్వాత వారానికి చీర ఎన్ని మీటర్లు? 5.5 6. నువ్వు బాగానే చెప్తున్నావు. 6ఏనా? ఈయనకి ఎలా తెలుస్తుంది పెళ్ళిగానోడికి? నాకు బుద్ధి లేక కానీ. ఎన్ని? 6? 5.5 అందే సిస్టరు. నాకు కూడా తప్పుడు చెప్తున్నారు కొంతమంది. 5.5 అని చెప్పారండి. 6 తీరా చూస్తే అది 4.5 అయింది ఉతికాక. 1కి 2 3 ఇస్తామంటే అల్లబాకండి, అర్థమైందా? 1కి 1 తెచ్చుకోండి. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, క్షమించి మర్చిపోండి. ఆయన మిమ్మల్ని చూస్తూ ఉంటాడు, మిమ్మల్ని బలపరుస్తూ ఉంటాడు. ఎక్కడైనా ఆత్మీయంగా మాట ద్వారానో చూపు ద్వారానో పడిపోయావనుకో, నిన్ను విడిచిపెట్టడమ్మా, నిన్ను విడిచిపెట్టడు. నిన్ను బలపరుస్తూ ఉంటాడు. బలపరిచి మరణం తరువాత అక్కడ స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్రం. చూడండి, చదవండి.
మా దేవా మా దేవా యెహోవా యెహోవా నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకై మందిరాన్ని కట్టించుటకై మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయమును నీ వలన కలిగినదే నీ వలనే మాకొచ్చాయి. అంతయు నీదై ఉన్నది. అంతా నీదే ప్రభు, ఈ సంసారం నీదే, నాకున్న డబ్బు నీదే, నాకున్న ఆస్తి నీదే, నాకున్న బండి నీదే, నాకున్న కారు నీదే, నాకున్న బ్యాంక్ బ్యాలెన్స్ నీదే అంటున్నాడు. నా దేవా నీవు హృదయ పరిశోధన చేయుచు, నీవు హృదయాలను పరిశోధన చేయుచు యథార్థవంతులయందు, అబ్బా చూసారండి, యథార్థవంతులయందు ఇష్టపడుచున్నావని. ఎవరు ఇష్టపడకపోయినా నిన్ను ఎవరు ఇష్టపడాలమ్మా? ఎప్పుడు ఇష్టపడతాడు? యథార్థంగా ఉంటే భలే ఇష్టపడతాడంటండి. ఆయనకి చాలా ఇష్టం అంట. ఆయనకి ఇష్టమైన కార్యం ఏంటంటే నువ్వు యథార్థంగా ఉంటే నీతోనే ఉంటానంటాడు ఆయన. యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును, నాకు తెలుసు అన్నాడు దావీదు. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవన్నీ మనస్ఫూర్తిగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను. చాలండి, దేవుని సేవకి యథార్థవంతులు మనస్ఫూర్తిగా ఇవ్వాలండి. మీరు ఇవ్వండి మానేయండి, నాకు సంబంధం లేదు. చెప్పమన్న మాట చెప్పి వెళ్ళిపోతున్నాను. మీరు యథార్థవంతులైతే దేవుడు ఏం పడుతున్నాడు? మీ యందు ఇష్టపడుతున్నాడు. ఆయనకి ఇష్టమైన బిడ్డలు మనస్ఫూర్తిగా ఇవ్వాలి. 10 రూపాయలు ఇచ్చినా, 2 రూపాయలు ఇచ్చినా, 500 ఇచ్చినా, 1000 ఇచ్చినా, 1,00,000 ఇచ్చినా, 5 రూపాయలు ఇచ్చినా మనఃపూర్వకంగా ఇస్తే దేవుడు నిన్ను యథార్థతలో కరెక్ట్గా ఉన్నావని ఆయన క్లెయిమ్ చేస్తాడు. నిన్ను మనఃపూర్వకంగా ఇవ్వాలి. అది మనది కాదండి, దేవునికి ఇచ్చేసాం అంతే. ఏమైనా అయిపోనివ్వండి, అది ఎలాగైనా ఖర్చు పెడతారు, ఏమైనా చేసుకుంటారు. నీ చేతిలోంచి వెళ్ళిపోయాక దానికి లెక్క నువ్వు చెప్పుకోకూడదు, తీసుకున్న వాళ్ళు చెప్పుకుంటారు. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం. అది నేను అవ్వచ్చు, సునీల్ గారు అవ్వచ్చు, వేరే సేవకులు అవ్వచ్చు, నువ్వు అవ్వచ్చు, ఎవరు అవ్వచ్చు. కానుక యథార్థవంతులు మనస్ఫూర్తిగా ఇవ్వాలి. దేవునికి హృదయపూర్వకంగా ఇచ్చి దాన్ని మర్చిపోవాలి. దాన్ని మర్చిపోయినప్పుడు దేవుడు నిన్ను గుర్తు చేసుకుంటాడు. ఎంత ఇచ్చాను కదా, ఎంత రాలేదేంటి అని లెక్కేసావనుకో చాలా ప్రమాదంలో పడతాం. యథార్థవంతులు అంటే ప్రభు ఇష్టపడేవాళ్ళు. దేవునికి స్తోత్రం. సంఘ సేవకి, సంఘ విస్తరణకు, సంఘ పరిచర్యలో అక్కర్లో అవసరతలు ఉన్నవాళ్ళు యథార్థవంతులుగా ఉండి మనఃపూర్వకంగా ఇస్తే దేవుడు మీ యందు ఇష్టపడతాడు. ఇష్టపడినప్పుడు ఏ కష్టం వచ్చినా ఆయనే చూసుకుంటాడనే ధైర్యము, అటువంటి భక్తి మనలో స్థిరపరుస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. 3వ విషయం జాగ్రత్తగా ఆలోచించేయండి. 3వది, కీర్తన 18:32. నాకు బలము ధరింపజేయువాడు ఆయనే. చూసారా, మళ్ళా బలము అని వస్తుంది. ఏమండి, నా వైపు చూడండి ఒకసారి. ఈ బలం ఉన్నా లేకపోయినా ఏ బలం ఉండాలి చెల్లెమ్మ? మనకి ఏ బలం ముఖ్యం? ఆధ్యాత్మిక బలం. ఆధ్యాత్మిక జీవితంలో బలం కలిగి ఉండాలి. ఈ బలం ఉండొచ్చు. ఇప్పుడు 56 ఏళ్ళు అన్నానండి, ఇంక 3 ఏళ్లకో 5 ఏళ్లకో 10 ఏళ్లకో బలం తగ్గిపోవచ్చు. కానీ ఆధ్యాత్మికంగా యోబు వలె బలంగా ఉండాలి అంటే మనం ఆయన చెయ్యి పట్టుకు నడిపించాలి. చదవండి, అక్కడ ఉంది చూడండి. నాకు బలము ధరింపచేయువాడు ఆయనే. నాకు బలమును, ఆత్మీయ జీవితంలో నాకు బలాన్ని ఇచ్చువాడు దేవుడే. నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. నడిపించేవాడే యేసయ్య. ఇంకేం కావాలి? అయితే ఇక్కడ చిన్న లాజిక్ ఉంది. యథార్థ మార్గమున నన్ను నడిపించేవాడు దేవుడే అని అక్కడ భక్తుడు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే, దావీదు జీవితంలో ఒక తప్పు చేసినప్పటికీ దేవుడు విడిచిపెట్టలేదు. ఎందుకంటే 51వ కీర్తన అంతా కూడా కన్నీటితో వ్రాయబడింది. కన్నీటి లోయల్లో ఆ 51వ కీర్తన వ్రాయబడింది. ఏమని వ్రాయబడింది అంటే, నా రక్షణ పోయింది ప్రభువా, నా యథార్థతను నేను చంపేసుకున్నాను, నీకు ఎంతో ఇష్టంగా ఉన్న నేను
నా యథార్థ ప్రవర్తన సరిగ్గా లేక, నా కనుచూపు మంచిది కాక, నా ఆలోచనలు చెడ్డవయ్యి నేను పరస్త్రీతో తప్పు చేశాను, హత్య చేశాను, నా రక్షణ అప్పుడే పోయింది. మరలా తిరిగి సమ్మతి గల మనసు. బా, ఎంత చక్కటి మాట అండి. సమ్మతింపకుండా ఇద్దరు కలిసి నడుస్తారా? ఆయన మనసు నా మనసు కలవలేదనుకోండి, ఆనంద్ మనసు నా మనసు కలవలేదనుకోండి, కలిసి నడవగలమా? కలిసి ప్రయాణం చేయగలమా? కలిసి జీవించగలమా? కలిసి మాట్లాడుకోగలమా? కలిసి తినగలమా? ఒకవేళ ఏమో తినగలమో నడవగలమో, కానీ లోపల మాత్రం ఉంటుంది. కానీ దావీదు అలా కాదు. సమ్మతి గల మనసు తిరిగి నాకు దయచేయమన్నాడంటే, సమ్మతి గల మనసు అంటే యథార్థ మార్గములో నడిపించగలిగిన సమర్థుడివి నీవే, యథార్థ మార్గములో నేను జీవించడానికి కావలసిన బలాన్ని చేకూర్చగలిగిన వాడవు నీవే గనుక తిరిగి నన్ను యథార్థవంతుడిగా బలపరచమని. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. చెయ్యండి, ప్రార్థన చేయండి. ఎక్కడైనా పడిపోయారేమో మీరు, క్షమించే విషయంలో, దేవునికి మనస్ఫూర్తిగా ఇచ్చే విషయంలో. నేనేం లక్షలు ఇమ్మంటలేదండి. 10 రూపాయలు ఇచ్చినా మనఃపూర్వకంగా ప్రభువా నీకు ఇస్తున్నాను అని ఇచ్చి మర్చిపోవాలి, గుర్తు చేసుకోకూడదు. అక్కడ పడిపోయావేమో, లేదా యథార్థ మార్గంలో నడుస్తుండగా ఎక్కడైనా పడిపోయావేమో. ఒక ఆయన నా దగ్గరకు వచ్చి మాట అన్నాడండి, నేను షాక్ అయ్యాను. నాకు ఏ తప్పు లేదన్నా, చూడగానే బాగుంది అనుకుంటాను, దెబ్బలు తగులుతున్నాయి అన్నాడు. ఎంతకాలంగా అన్నా, ఓ 22 ఏళ్ళు అయిందంట. చెల్లెమ్మ, గుర్తుపట్టండి, గుర్తుపడతారు మీరు. ఎందుకంటే ఆయన గొర్రెలు కదా మీరు, మనం ఆయన మేపే గొర్రెలం కనుక ఆయన పెట్టే ఆహారం ఎలా ఉంటుందో మీరు తెలియనంత పిచ్చోళ్ళేం కాదని నాకు తెలుసు, నాకు అర్థమయ్యింది. చూసి వెళ్తా భలేగుందా అనుకుంటాడంట. అనుకున్నప్పుడు అన్నా, అనుకోకుండా ఉండలేకపోతున్నాను అన్నప్పుడు, ఎంతకాలంగా ఏంటి ఈ వీక్నెస్ అన్నా? ఓ 22 సంవత్సరాలుగా నన్ను బలహీనపరిచేస్తుందన్నా. ఈ చిన్నదేనన్నా, నాలో ఉన్న లోపం ఇంకేమీ లేదు, ఆ ఒక్కటేనన్నా అన్నాడండి. రక్షణలోకి రాకముందు ఏదైతే బలహీనత ఉందో, త్రాగుడు అవ్వచ్చు, వ్యభిచారం అవ్వచ్చు, మరి ఏదైనా అవ్వచ్చు, రక్షింపబడిన తరువాత కూడా 4 బలహీనతలున్న మెయిన్ బలహీనత ఒకటి నేను వెంబడిస్తూ ఉంటుంది. జాగ్రత్తగా నీ హృదయమే చెయ్యేసుకుని ఆలోచించు. దాని నుంచి బయటపడగలిగే మార్గం ఏంటంటే, ఆయన చేతుల్లోకి వెళ్తే ఆయనే నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. దీనికి ఏమన్నా చెప్తావా అన్న అన్నాడు. నేను చెప్తాను రా నాన్న, నువ్వు యవ్వనస్తుడివి, నేను చెప్తాను. వాక్యాన్ని బాగా చదవాలి, క్లెయిమ్ చేయాలి. అప్పుడు నువ్వేం చెప్తావంటే, ముఖ్యంగా యవ్వనస్తులు మీ మీదకి వస్తుంది వాక్యం. చూడగానే బాగుంది అనగానే వాక్యం నీలో ఉంటే నువ్వేమంటావంటే, ఏమంటే ఎదురుపడిన మనిషి వాస్తవం చూసాం, వాస్తవం ఒప్పుకోకపోతే ప్రమాదం, ఒప్పుకుంటేనే లాభం, కప్పుకుంటే ప్రమాదం. చూసాం, బాగుంది అనిపించింది, ఏదో ఐడియా దుష్టుడు తీసుకొస్తున్నాడు, లోకంలో ఉన్నాం కనుక. అప్పుడు వెంటనే నువ్వు అనాలి, పరస్త్రీ ఇరుకైన గుంట, వేశ్య లోతైన గొయ్యి, నాకు తెలుసురా, నువ్వు పక్కకు జరుగాని ముందుకు వెళ్ళిపోయావనుకో, నువ్వు బలపరచబడతావు. చూడటమే ఏదో పెట్టుకుని మనసులో ఆలోచించావనుకో, నువ్వు కుళ్ళిపోతావు. ఆత్మీయంగా అక్కడే చచ్చిపోయినట్లు లెక్క. నువ్వు వాక్యం నీలో ఉందనుకో, వాక్యం అనే ఆత్మ ఖడ్గము చేత నరకాలి. ఎవరిని? సాతాన్ని. కనుక వాక్యం బాగా చదివిన వాళ్ళు యథార్థవంతులు, దివారాత్రము ధ్యానించు వాళ్ళు యథార్థవంతులు. అది మిమ్మల్ని కాపాడుతుంది. దేవుడు మీ యందు ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం. ఎవరు ఇష్టపడినా ఎవరు ఇష్టపడకపోయినా యథార్థత నీలో ఉంటే ప్రభువే నిన్ను ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం. ఆయనే తన చేతి పట్టుకుని నడిపిస్తాడు. మరి అయ్యగారండి, మనం యథార్థవంతుల గుండి చనిపోయిన తర్వాత పరలోకం అన్నారు కదా, ఇక్కడ మన బిడ్డలు దీవించబడతారన్నారు కదా అని చెప్పాను కదా. ఆ 3 కూడా చెప్పి క్లియర్గా నేను ముగించేస్తాను. జాగ్రత్తగా అండర్లైన్ చేయండి. 1, యథార్థవంతుల్లో ఉండవలసిన మొదటి లక్షణం ఏంటండి? ఎటువంటి క్షమాపణ? గట్టిగా చెప్పండి. నువ్వు చెప్పరా? క్షమించి, అప్పుడే మన యథార్థవంతులు.
మర్చిపోవటం అంటే తిరిగి మళ్ళీ ప్రేమించే ఛాన్స్ వచ్చినట్టు. అర్థమైందండి? మర్చిపోయిన వెంటనే నువ్వే ప్రేమిస్తావు, నువ్వే పలకరిస్తావు. అమ్మదా బాగున్నారా, ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు, ఆ వంటలు ఏం చేసావు, ఇలా కలుపుకోలుగా వెళ్ళిపోతారు. నువ్వు పూర్తిగా హృదయపూర్వకంగా క్షమించలేదనుకో, సైతాన్ని గోలు కాకపోతే ఈ గోల దేనికండి? మనం ఆయనకి ఇష్టంగా ఉండాలి తప్ప ఎవరు నిన్ను ఇష్టపడితే ఏంటి చెల్లమ్మా, ఎవరు నువ్వు ఎవరికి నచ్చకపోయినా పర్లేదు, ప్రభువుకు నచ్చండి, తరువాత వాళ్ళే నీకు నచ్చుతారు, నువ్వే వాళ్ళకి నచ్చుతావు. దేవునికి స్తోత్రం. క్షమించి మర్చిపోతే ఏమొస్తాయి? ఆశీర్వాదం, ఘనకార్యాలు నీ ద్వారా దేవుడు చేసేస్తాడు. ప్రతి విషయంలో నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలంలో విజయాన్ని పొందుకుంటావు. నెంబర్ టూ నేను చెప్పను. నెంబర్ 2, మనస్ఫూర్తిగా మీ రూపాయే వేయండి చెల్లమ్మ గారు, 1 రూపీ కాయిన్ వేసినా మనఃపూర్వకంగా నా దేవుడికి ఇచ్చాను, సునీల్ కుమార్ గారికి ఇచ్చాను అనుకుంటే మాత్రం దెబ్బతింటావు, విజయరాజుకి ఇచ్చానంటే దెబ్బతింటావు. నువ్వు దెబ్బ తినకుండా ఉండాలి అంటే, ప్రభు నిన్ను ఇష్టపడాలి అంటే మనస్ఫూర్తిగా ఇచ్చి ప్రభువుకి ఇచ్చేశానని సంతృప్తిగా అనుకో. మరుసటి రోజు నుంచి నువ్వు దీవించబడతావు. దేవునికి స్తోత్రం. నెంబర్ 3 చెప్పండి. నెంబర్ 3, ఆయన చేతుల్లోకి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు ఆయన యథార్థ మార్గంలో ఆయన గొర్రెలమైన మనల్ని చేయి పట్టుకుని ఆయనే తొట్టిల్లకుండా కాపాడుతాడు. తొట్టిల్లినా ఓ దెబ్బేసి, మీ అబ్బాయి 10 సార్లు తప్పు చేశాడమ్మా, రాయ్ 11వసారి మర్డర్ చేస్తానంటావా అనరు. మీ అబ్బాయి తప్పు చేశాడండి చెల్లమ్మ గారు, 9 సార్లు చేశాడు, 10వసారి నేను ఉరేసేస్తాను రోయ్ అంటావా? ఎందుకని? కన్న ప్రేమ. కానీ మనల్ని కొన్న ప్రేమ అది. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం. స్వరక్తం ఇచ్చి సంఘాన్ని కొనుక్కున్నాడు ఆయన. నువ్వు 100 సార్లు పడిపోయినా నిన్ను 101వసారి కూడా నిన్ను లేపుతాడు. ఎప్పుడు? యథార్థంగా. డబ్బు లేకపోయినా పర్లేదు, ఆస్తులు లేకపోయినా పర్లేదు, ఏమి లేకపోయినా పర్లేదు, ఆయన ఇష్టపడితే చాలండి. కష్టాలన్నీ పోతాయి, నెమ్మదిగా పోతాయి. ఒకేసారి పోవాలంటే పోవు, నెమ్మదిగా నీ యథార్థ ప్రవర్తన బట్టి పోతూ ఉంటాయి. ఈ 3 మీలో పెట్టుకోండి. ఈ 3 మాలో ఉంచుకుంటామన్నోళ్ళు గట్టిగా క్లాప్స్ కొట్టండి. అమ్మయ్యా, నాకు సంతృప్తిగా ఉందండి. సునీల్ కుమార్ గారు 1 కోటి రూపాయలు, మీ సంఘం అంతా కలిసి 2 కోట్లు, 3 కోట్ల రూపాయలు నేను పట్టుకుని మెట్లు దిగుతున్నంత సంతోషంగా ఉంది. మళ్ళీ కొట్టొచ్చుగా. అది 3 చెప్పేస్తానండి. యథార్థవంతులకు వచ్చే ఆశీర్వాదం చూడండి ఎంత గొప్పగా ఉంటుందో. చెల్లమ్మ గారు మీకు దండం పెట్టి చెప్తాను, ఇది మాత్రం మీరు పాటించండి. మనం చనిపోయినా దేవుని ముఖదర్శనం చేస్తాం. మన నిరీక్షణకు ఆధారం దేవుని ముఖం చూడాలి, ఆయన రాజ్యంలో ఉండాలి. మన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టింపదా అంటే పుట్టిస్తుంది. ఎప్పుడంటే యథార్థంగా ఉన్నప్పుడు. మనం విడిచిపెట్టి వెళ్ళిపోయిన పిల్లల్ని అంటండి మన తదనంతరం దీవించి ఆశీర్వదిస్తానే ఉంటాడంటండి. ఎవడన్నా గ్యారంటీ ఇస్తాడండి? ఈ 2 గ్యారంటీలు ఇచ్చేవాళ్ళని చూపించండి ప్రపంచంలో. చచ్చిపోతా వాళ్ళ సొంత తోడల్లుడితో చెప్పాడంట, ఒరే చచ్చిపోతున్నాను, నా భార్య సంగతి, నా 2 బిడ్డల సంగతి ఏమవుద్దో తెలియదురా, నేనుంటేనే అంతంత మాత్రంరా, కొద్దిగా నువ్వు బాగా చూసుకోవాలిరా అంటే చూసుకుంటానని చెప్పాడంట. నెల చూశాడు, 2 నెలలు చూశాడు, 3 నెలలు చూశాడు, సంవత్సరం చూశాడు, సంవత్సరంన్నర చూశాడు, 2వ సంవత్సరం రోడ్డు మీద వదిలేశాడు. ఆయన తప్పు కాదండి, పాపం ఆయనకు వచ్చి ఇన్కమ్ చాలక. అదే ప్రభువే ఇష్టపడ్డాడు అనుకోండి, మనల్ని ప్రేమించే వాళ్ళని పంపిస్తాడండి. మనల్ని ప్రేమించే వాళ్ళ ఇళ్ళకి దేవుడు పంపిస్తాడండి మనల్ని. ఏ కొదువా ఉండదమ్మా నీకు. నువ్వు ధన్యురాలి అవుతావు, నీ బిడ్డలు నీ తదనంతరం దీవించబడి ఆయన రాజ్యంలో నువ్వు ఉండగా వీరి మరణాంతరం కూడా వీళ్ళు అక్కడికి చేర్చబడతారు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు పునాదులు గల పట్టణం కొరకు ఎలాగైతే ఎదురు చూశారో యథార్థవంతులు అలా ఎదురు చూస్తారు.
మన తదనంతరం మన బిడ్డలకు బ్రహ్మాండమైనటువంటి గ్యారంటీ వారంటీ ఇచ్చాడండి బైబిల్లో దేవుడు. ఫుల్గా ఇచ్చాడు గ్యారంటీ. నువ్వు చనిపోయినా విజయరాజు, నీ సంతానాన్ని నీ తదనంతరం నేను ఆశీర్వదిస్తాను, దాని విషయంలో నువ్వు ఇబ్బంది పడొద్దు, యథార్థత మీద దృష్టి పెట్టు. దేవునికి స్తోత్రం. ఫస్ట్ బ్లెస్సింగ్. మూడు విషయాల్లో కరెక్ట్గా ఉండాలి. 3 ఆశీర్వాదాలు ఇస్తున్నాడు దేవుడు. ఇహమందును ఇక్కడ దీవించబడతారు మన పిల్లలు, పరమందు మనం ఉంటాం. నెంబర్ 1 సామెతలు 15:8. చక్కగా రాసుకోండి అమ్మా, ఇంటికి వెళ్ళాక చదవండి అమ్మా, చక్కగా చదువుకోండి అమ్మా. మొదటి ఆశీర్వాదం, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. చాలండి. అది నువ్వు ప్రార్థన చేస్తే వెంటనే వింటున్నారండి, కోనార్క్ ఎక్స్ప్రెస్ కంటే స్పీడ్కి వెళ్ళిపోద్ది, ఫ్లైట్ కంటే స్పీడ్కి వెళ్ళిపోద్ది ఆయన దగ్గరికి. నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడల్లా ఆయన ఇష్టపడతాడు, నీ యందు ఆనందిస్తాడు. నీ యందు ఆనందిస్తాడు ఆయన ఎప్పుడు. నువ్వు ప్రార్థన చేయటం మొదలెట్టగానే ఆయనకి ఆనందం కలుగుద్ది. ఆయనే ఇష్టపడి నీ యందు ఆయనే ఆనందిస్తే ఇంకేం కావాలండి మనకి? నాకు అర్థం కావట్లేదు, ఇంకేం కావాలి? ఎవరిని ఇస్తే దేవుడు తీసుకోండి, తప్పులేదు. ఈ లోకమందు ఆశీర్వాదం అనేది కావాలి. కానీ ఈ ఆశీర్వాదాలు కూడా ఈ మెయిన్ మాట కంపల్సరీగా ఉండాలి. ఇవి నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడల్లా మళ్ళీ చదవండి, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. యథార్థవంతులు ఎందు ఇష్టపడతాడు, నువ్వు ప్రార్థన చేస్తే ఆనందిస్తాడు. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. హల్లెలూయా. మొదటి బ్లెస్సింగ్. నెంబర్ 2 కీర్తన 11:7. తరతరాలకి ఆశీర్వాదం అంటండి ఇది. ఈ మూడు మీరు పాటించండి. మీ పిల్లల గురించి అసలు మీకు బెంగే వద్దు, చివుకే వద్దు, చింతే వద్దు, దేవుడే చూసుకుంటాడు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదరు. అబ్బా, ఏంటండి వండర్ఫుల్ బ్లెస్సింగ్. ప్రభు ముఖం చూడాలి అనుకుంటాం, శరీరంతో మనం చూడలేం. అందుకే యోబు అంటారు, కుళ్ళిపోయి శరీరం అంతా చివుకుపోయి నాశనం అయిపోయినప్పుడు వాళ్ళ భార్యతో అంటాడు, వాళ్ళ స్నేహితులతో అంటాడు, ఇంత దరిద్రత వచ్చినా కానీ, ఇన్ని వ్యాధులు వచ్చినా కానీ నేను యథార్థంగానే ఉంటానని తన భార్యతో చెప్పి తన స్నేహితులతో ఏమన్నాడంటే, శరీరము లేనివాడనై ప్రభు ముఖ దర్శనాన్ని చేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఆఫ్టర్ డెత్, చనిపోయిన వెంటనే మన ఆత్మ దేవుణ్ణి దర్శిస్తుంది. ఆత్మస్వరూపి అయిన దేవుణ్ణి, ఆత్మస్వరూపి అయిన మనమే శరీరం లేని వారముగా దర్శిస్తాం. యుగ యుగాలు ప్రభు దగ్గర అక్కడ ఉండిపోతాం. అది బెటరా? ఓ 24 hours నరకంలో కాలటం మంచిదా? చెప్పండి. అంటే దీని అర్థం ఏంటంటే, ఇప్పుడే ఐడియా వచ్చింది నాకు. ఒక్క ఐడియా మీ జీవితాన్ని ఏమో మారుతుందో లేదో నాకు తెలియదు, కానీ మారుస్తుందని నా నమ్మకం. నేను ఒక ఆమెకి ఎలాగే చెప్పారులేండి అన్నయ్య గారు, ఒక ఐడియా మా జీవితాన్ని మారితే 30 లక్షలు అప్పు ఎందుకు, మా ఆయన ఊరేసుకుంటాం ఎందుకంత, నీ దరిద్రం అది. ఏమో మార్చొచ్చు కదా, ఒక ఐడియా ఇందులోంచి వస్తుంది, ఇందులోంచి కదా ఐడియాస్ వస్తున్నాయి. ఈ ఐడియాలు మార్చొచ్చు, చెప్పలేము. కనుక ఆయన ముఖ దర్శనం యుగాలు మనం చేస్తా అక్కడ మనం సెటిల్ అయిపోతాం. కొంతమంది తల్లిదండ్రుల బాధ ఏంటో చెప్పనా? నరకం అండి బాబు, వినలేము మేము. చెప్పేసి ముగించేస్తాను అయ్య గారు. నరకం అండి కొంత తల్లులు బాధలు. నేను భరించలేకపోతున్నాను. అన్నయ్య గారు, 4 ఆడపిల్లలండి, మా ఆయన తెచ్చేది అంతంత మాత్రం. వీళ్ళ చదువులు ఏంటి, వీళ్ళ పోషణ ఏంటి, వాళ్ళకి చదివించడం ఏంటి, తర్వాత వాళ్ళకి ఏ ఉద్యోగాలు వస్తాయో ఏంటో, వాళ్ళ బ్రతుకులు ఎలాగుంటాయో ఏంటో. వీడికి 5 ఏళ్ళు ఉండగానే ఆలోచించేస్తుంది. ఆ తర్వాత ఇంకొక చెప్పన స్క్రిప్ట్ నేను భయం వేస్తుంది మీకు. దానికి వయసు వచ్చిన
ఏంటి బాధ ఏంటి నాకు అర్థం కాదు, నువ్వు ముందు ఎలా ఉండు అంటే ఉండవు, యథార్థంగా ఉండమంటే అన్నీ చూసుకుంటాడు కదా ఆయన. 4 ఏళ్ల పిల్లని పట్టుకుని అంటుంది, దానికి 22 వచ్చాక ఎవడొస్తాడో ఏంటో. ఆ మనీ చూసారా ఆమెకి బాధ, గుండెల్లో బాధ, ఆమెకి బిడ్డలు కదా బాధ. మరి మనం యథార్థంగా లేకపోతే ఆయన అంత ఏడుస్తాడు, ఆయన మనం కొన్నాడు కదా రక్తం ఇచ్చి, మరి ఆయనకి ఎంత బాధగా ఉంటుంది. ఎవరు చేసుకుంటారు, ఆ వచ్చినోడు సరిగ్గా చూస్తాడో లేదో, అప్పటికి నేను ఉంటానో లేదో. బైబిల్ అంటుంది యథార్థంగా ఉండండి అమ్మా, మీరు అప్పుడు ఉన్నా లేకపోయినా నేను నీ సంతానానికి ఉంటాను. చదవండి ఆఖరి మాట, క్లోజ్ అయిపోతుంది వాక్యం. గట్టిగా పట్టుకుని ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయండి, నిశ్చయముగా నా దేవుడు మీతో మాట్లాడతాడు. వండర్ఫుల్ వర్డ్ ఇది. మనం చనిపోయినా మనకు వారంటీ గ్యారంటీ, మన పిల్లల పిల్లల పిల్లలు తదనంతరం కూడా నేనుంటానమ్మా అని చెప్తున్నాడు దేవుడు. సావుకు భయపడొద్దు యథార్థవంతురాలి అయితే, మరణానికి భయపడొద్దు యథార్థవంతుడు అయితే, నీ బిడ్డల కోసం చింతించొద్దు నువ్వు యథార్థవంతుడు అయితే. నువ్వు యథార్థవంతురాలి అయితే నీ బిడ్డల విషయంలో నీకు చింతే ఉండదు. నువ్వు ఈ 3 చెయ్యి, ఆయన 3 చేస్తాడు. ఫైనల్ వర్డ్ అండి, వండర్ఫుల్గా ఉంటుంది. అసలు ఆ బతుకే మంచిదేమో అనుకుని మీరు ఇప్పుడు ఈ బతుకు బతకడానికి ట్రై చేస్తారు. చదవండి సామెతలు 27. అయిపోయింది వాక్యం. చదవండి. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు. ఏంటమ్మా మరలా? యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు. నువ్వు ఇక్కడ ఇసుకు లేకుండా చదువుతావని నాకు అర్థమైంది. చదువు, మీరు అందరూ బైబిల్లో పెట్టండి తల. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు. యథార్థవంతులైనటువంటి యథార్థవంతులు అనగా నీతిమంతులని కూడా అర్థం అక్కడ. అబ్రహాము నీతిమంతుడేగా, ఆయన సంతానాన్ని తరతరాలకి ఆశీర్వదిస్తూ మనం వచ్చాం కదా ఇక్కడ. మరి మన సంతానాన్ని దేవుడు దీవించాలంటే యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము. తదనంతరం అంటే ఏంటి చెప్పండి? చెప్పాలి చెప్పాలి చెప్పాలి, నోరు తెరవాలి. తదనంతరం అంటే వినపట్ల. నా తర్వాత అంటే అర్థం కాల. ఏంటంటాడు ఆయన? నాకు చెవుడు గట్టిగా చెప్పండి. చచ్చిపోయిన తర్వాత అన్నాడండి. ఎవరు బాబు అన్నది? పైకి లేను. అబ్బా మా నాయన, నా కొండ నా కోట. పెళ్ళయిందా? పిల్లలా? ఇద్దరా? ప్లస్ మైనసా 2 మైనస్లా? అదే తప్పు. నాకు అన్నీ ప్లస్ అన్నా అనాలి. దొరికిపోకూడదు అలాగా. దొంగ ఎవడంటే చేయని ఇదిగో నేనే తీసాను అంటాడు ఆ దరిద్రుడు. ఏం మూట కడతాడు? మరి మనకేంటి? ఇంటికి వస్తాను ఒకసారి. శబాష్, నీ తదనంతరం నీ బిడ్డలు ధన్యులైపోతారు. నువ్వు దేవుని రాజ్యంలో ఉంటావు. ఇట్ ఈజ్ గివింగ్ టు ద జీసస్ ప్రామిస్. దేవుడు చేసే వాగ్దానం ఏంటంటే నీ తదనంతరం నీ బిడ్డల గురించి నువ్వు చింతించవలసిన అవసరం. మళ్ళా చదవండి. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరం వారు చనిపోయిన తరువాత ధన్యులవుతారు. ఇంకేం కావాలండి ఈ లోకంలో? మీరు బాగుండాలి, మీరు బలపడాలి, మీరు దేవుని రాజ్యంలో ఉండాలి. మీ పిల్లలకి మీ తదనంతరం మీకు చీకు చింత ఉండకూడదు. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం. నిన్న ఈవినింగ్ నుంచి ఫాస్టింగ్ ఉంటే తెల్లవారుజామున ఈ మెసేజ్ మా చేతికి వచ్చింది. కష్టపడి రాశానండి మీకోసం. తెల్లవారుజామున రాశానండి. ఇది టైం కూడా ఉంది దీని మీద. 3 గంటల 21 నిమిషానికి రాశాను. మీకోసమే. మీరు బాగుండాలి, మీరు దేవుని రాజ్యంలో ఉండాలి. మీరు విడిచిపెట్టేస్తారే మీ సంతానం, తరతరాలకి మీ తదనంతరం దేవుడు వాళ్ళకి తోడుగా ఉండి మిమ్మల్ని ఎలాగైతే చెయ్యి పట్టుకు నడిపించాడో మీ సంతానాన్ని కూడా నా దేవుడు అలా నడిపించాలి. అటువంటి గొప్ప ధైర్యం మీకు ఉన్నదా? చెప్పండి, ఉన్నదా? ఉన్నదా? చెప్పండి, ఉన్నదా? యథార్థంగా ఉండండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.
నా మాటలు అయిపోయినాయి. ఈ రోజు నుంచి మీ ప్రవర్తన ఆయన చెక్అవుట్ చేస్తూ ఉంటారు. ఈ 3 ఎన్నది 3లో 2 చేసి ఒకటి చేయట్లేదు అనుకుంటే కూడా ఫెయిల్ అవుతావు. జాగ్రత్తగా ఆయన చేయి పట్టుకుని నడుస్తూ ఉండు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. స్తుతి మహిమా ఘనము నీకే నీవే మా రాజావు. హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనే సహవాసము, సన్నిధి, కాపుదల, నడిపింపు కూడిన మనకును మన ఇంటి వారికిని, మనకును మన నిలవడకును, మనవలనే ఆయన పరిశుద్ధ పాస్తిని ప్రార్థన చేసిన సకల పరిశుద్ధులకును సదాకాలముతోడండి కాచి కాపాడి వృద్ధుల చేయనుగాక. ఆమేన్.